హరే కృష్ణ ప్రభు దండత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ దండత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ దండ ప్రణాम। హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణాम। హరే కృష్ణ అండి, అందరికీ దండవత్ ప్రణామం। హరే కృష్ణ ప్రభుజీ దండత్ ప్రణామం। హరే కృష్ణ అండి, అందరికీ దండవత్ ప్రణామం। హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు ప్రభుజీ। హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు। హరే కృష్ణ అండి, అందరికీ దండవత్ ప్రణామం అండి। హరే కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ అండి, అందరికి ప్రణామం, స్వాగతం సుస్వాగతం అందరికి కూడాను। ఈరోజు క్లాస్కి అందరికీ స్వాగతం। మనం ఈరోజు శ్రీమద్ భాగవతము 5వ స్కందము 10 నుంచి 19 శ్లోకాల వరకు ప్రియవ్రత మహారాజు యొక్క చాలా గొప్ప స్టోరీ, చాలా గొప్ప విషయాలు కూడా దీంట్లో భాష్యంలో ఇచ్చారు। మనందరూ కూడా మన యొక్క కర్తవ్యం గురించి ఆ అందరి మాధ్యమంలో వారికి చెప్తూ దాన్ని మన ద్వారా ప్రపాద వారు మనకి ఏం నేర్చుకోవాలి, కొన్ని సందేశాలు, అద్భుతమైన సందేశాలు, చక్కటి కృష్ణ కథ ఉన్న దీనికి ఈరోజు దాని గురించి మనం చర్చించుకుందాం। ముందుగా మంగళాచరణ చేసుకొని మనం హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలండి। హరే కృష్ణ హరే కృష్ణ। ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః। నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే। నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే। నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామిన్ ఇతి నామినే। నమాచార్య పాదాయ నితాయ కృపపదాయినే గౌరకథా దామదాయ నగర గ్రామ తారిణే। ఓం నమో భగవతే వాసుదేవాయ। నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయత్ నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకి। జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే। వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః। अनंत कोटि वैष्णव भक्त वृंद की जय। नामाचल हरिदास ठाकुर की जय। शिला प्रपाद की शिला गुरुदेव की जय। निताय गौर प्रेमानंदे हरि 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 बोल। హరే కృష్ణ అండి, ఈరోజు భక్తులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం। మనము ఈరోజు కృష్ణ కథ కింద శ్రీమద్ భాగవతము 5వ స్కందము ప్రియవ్రత మహారాజు గురించి మనం చర్చించుకుంటున్నామండి। ఎవరైనా ప్రియవ్రత మహారాజు, ప్రియవ్రతుడు ఎవరైనా చెప్తారు? ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి। ప్రియవ్రత మహారాజు ఎవరండి? హరే కృష్ణ, నా మాట పడుతుందండి? వినిపిస్తుంది ప్రభుజీ। ఒక్క నిమిషం చెప్పండి మాతాజీ। వినిపిస్తుంది ప్రభుజీ, మీ మాట బాగానే వినిపిస్తుంది। ఓకే, ఇప్పుడు మనం చెప్తున్నామండి ప్రియవ్రత మహారాజు ఎవరండి? ప్రియవ్రత మహారాజు గురించి ఎవరైనా చెప్తారు? ఎవరు ప్రియవ్రతుడు ఎవరు చెప్తారు? మనుపుత్రుడు ఎవరండి? మనుపుత్రుడు ఏ మను అండి? మను పేరేంటండి? స్వయంభూ మను. స్వయంభూ మను, ధన్యవాదాలు। స్వయంభూ మను యొక్క కుమారుడు। ఓకే, ఈ స్వయంభూ మనుకి మనం ఇంతకుముందు మీరు క్లాస్లో చర్చించుకున్నారు దీని గురించి। స్వయంభూ మనుకి 2 కుమారులు ఉన్నారు, ఉత్తానపాదుడు, ప్రియవ్రతుడు। అయితే మరి నారదముని యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం లభించడం వల్ల ప్రియవ్రత మహారాజు ఆయన సంపూర్ణంగా భక్తి మార్గంలో తపస్సు చేసుకుంటూ గంధమాధవ పర్వతం పైనే ఉండిపోయాడు, సంసార జీవితం పైన ఆసక్తి చూపించకుండా। మరి తర్వాత ఉత్తానపాదుడు వంశం చూస్తే ధ్రువ మహారాజు దగ్గర నుంచి ఆ తర్వాత గొప్ప గొప్ప రాజులందరూ కూడా మనకి పరివర్జ్య, తర్వాత పృథు మహారాజు తర్వాత ప్రచేతసులు, వీళ్ళందరూ కూడా మనకి చక్కగా పరిపాలన కొనసాగించారు। పరిపాలన కొనసాగించి
చక్కగా భూమిని అంతా కూడా వాళ్ళు కృష్ణమయం చేశారు, భక్తిగా పరిపాలన చేశారు. మరి అటువంటి ఇక్కడ మనకి ఒక ముందు పరీక్షిత్ మహారాజు అడుగుతారన్నమాట. మరి ప్రియవ్రత మహారాజు గొప్ప భక్తుడు, నారదముని యొక్క శిష్యుడు కదా, ఆయన ఆత్మజ్ఞానం పురోగమిస్తున్నాడు కదా. మరి స్వయంభూ మరి కోరాడు, అయ్యా నువ్వు రాజ్యాన్ని ఎలవంటే మరి రాజ్యాన్ని ఎలడానికి ఇష్టపడలేదు కదా. మరి అటువంటి పరమ భాగవతుడు మళ్ళీ గృహస్థాశ్రమంలోకి ఎందుకు వచ్చాడు అని పరీక్షిత్ మహారాజు అడిగాడు. ఎందుకు గృహస్థాశ్రమంలోకి రావడానికి కారణం ఏంటి అంటే, భక్తులు ఉన్న వాళ్ళు మళ్ళీ భౌతిక బంధంలో చిక్కోరు కదా అని చెప్పేసి ఆయన అడిగిన దానికి, మరి మనందరి కోసము మనకు అర్థం కావాలి, మన జీవితం యొక్క లక్ష్యం కూడా మనకు తెలియడం కోసము సుఖదేవ గోస్వామి ఆయన చక్కగా మళ్ళా, ఎందుకంటే కృష్ణ భక్తి భావంలో వాళ్ళు మళ్ళా ఐక్య బంధాలు చిక్కుకోరు, అయినా సరే ఈ సమస్యకి పరిష్కారంగా ఎలా లభించదని చెప్పి చాలా వివరంగా మనందరి కోసం ప్రశ్న అడిగాడు. సమాధానం కూడా సుఖదేవ గోస్వామి చెప్పారన్నమాట. ఏంటంటే అక్కడ విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఈ ప్రచేతసులు వారి కుమారుడు దక్షుడు ఆయన కుమారుడు ఉన్నప్పటికి కూడాను ఆయన ఓన్లీ సృష్టి కార్యక్రమం మాత్రం చేస్తున్నాడు. కానీ ఈ యొక్క మొత్తానికి సప్త దీపాలకి సరైన రాజు లేడు అనమాట. అందరినీ మళ్ళా చక్కగా నిలబట్టగలిగే రాజు లేకపోవటం వల్ల ఈ యొక్క ప్రియవ్రత మహారాజుని మళ్ళా, ఎందుకంటే ఆయన గొప్ప భక్తుడు, స్వయంగా పరంపరలో ఉన్నాడు, మను యొక్క కుమారుడు కాబట్టి అతనికి మళ్ళా ఈ యొక్క తన యొక్క కర్తవ్యం యొక్క నిర్వహణ గురించి చెప్పడం కోసం చెప్పేసి స్వయంగా మనువు చెప్పినప్పుడు కూడా మనువు చెప్పినప్పుడు కూడా తండ్రి మాటలు నిరాకరించాడు అనమాట. అందుకని భగవత్ ప్రేరణతోటి, భగవంతుని యొక్క నిర్దేశంతో స్వయంగా బ్రహ్మదేవుడే అక్కడికి వచ్చి తన యొక్క కుమారుణ్ణి ఏదైతే మనువుకి చక్కగా మనువు కుమారుణ్ణి ప్రియవతుని ఆయన విషయాలన్నీ కూడా చెప్పడం కోసం, ఒప్పించడం కోసం అని చెప్పి స్వయంగా ఆయన వచ్చాడు బ్రహ్మలోకం నుంచి. ఇది మనం నిన్నవరకు క్లాస్లో చెప్పుకున్నాం. మరి 9వ శ్లోకంలో చూసుకున్నట్లయితే ఆయన వచ్చేస్తారు. వచ్చిన తర్వాత వెంటనే అక్కడున్న నారదముని, తర్వాత ఇతర దేవీ దేవతలు అందరూ కూడా లేచి బ్రహ్మదేవులు వారికి ఆయన అందరూ కూడా చక్కగా వాళ్ళు అంజలి కట్టించి తమ మర్యాదని వాళ్ళందరూ కూడా చెప్తారన్నమాట. ఆ విధంగా చక్కగా వచ్చిన తర్వాత అక్కడి నుంచి మనం ఈరోజు 10వ శ్లోకం నుంచి ఏం చేశారు, 10వ శ్లోకంలో ఏం జరిగింది, ఎలాగా మరి ప్రియవ్రత మహారాజుని ఎలా ఒప్పించగలిగాడు అని చెప్పేసి మనకి ఇక్కడ మనం చెప్పుకుందాం. కొన్ని శ్లోకాలు, ఒక 9 శ్లోకాలు మనం ఈరోజు చెప్పుకుందాం. 10 నుంచి 19 శ్లోకాలు. అయితే 10 నుంచి 14 శ్లోకాల వరకు ఏంటంటే బ్రహ్మదేవుని యొక్క రాక మరియు ప్రియవ్రత మహారాజు యొక్క సందేహ నివృత్తి మనకి తెలుస్తుంది 10 నుంచి 14 శ్లోకాల్లో. మరి 15 నుంచి 19 శ్లోకాలు కనుక మనం చూసుకున్నట్టయితే మరి యొక్క కర్మబంధనం ఏంటి, త్రిగుణాలు ఏంటి, మరియు భగవత్ సంకల్పం ఏంటి, ఈ విషయాలన్నీ కూడా మనకి విపులంగా ప్రభుపాదుల వారు భాష్యం రూపంలో, కొన్ని ఉదాహరణల రూపంలో కూడా మనకి ఇచ్చారు, కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు మనకి అర్థం చేసుకోవడానికి సరళంగా. చూద్దాం. ముందు 10వ శ్లోకం ఒకసారి చూసుకుందాము. జై శ్రీ ప్రభుపాద్కి జై. భగవానపి భారత తదూపనీతార్హణ సుక్త వాకేన తతిరాముదిత గుణావతార సుజయ ప్రియవతామాది పురుషస్తం సదాయాహ లోవలోక హితి హోవాచ. అడపా శ్రీదేవి మాతాజీ యొక్క ట్రాన్స్లేషన్ చదువుతారా 10వ శ్లోకం? హరే కృష్ణ. ప్రభుజీ నేను చదవనా? లక్ష్మీ చదవండి మాతాజీ. హరే కృష్ణ, దండవత్ ప్రణామాలు ప్రభుజీ. పరీక్షణ్ మహారాజా, బ్రహ్మదేవుడు ఆ రీతి సత్యలోకము నుండి భూలోకమునకు దిగిరాగా నారదుడు, ప్రియవ్రతుడు, స్వయంభూ మనువు ముందుకేగి పూజా ద్రవ్యములను అర్పించి వైదిక మర్యాదను అనుసరించి ఉత్తమ వాక్కులతో ప్రశంసించిరి. ఈ విశ్వమునకు మూలపురుషుడగు బ్రహ్మ అప్పుడు ప్రియవ్రతుని ఎడ కరుణ కలవాడై ప్రసన్నవదంతో అతనిని కాంచుతూ ఇట్లు పలికెను. హరే కృష్ణ. హరే కృష్ణ. మనకి ఈ శ్లోకంలో మరి బ్రహ్మదేవులు వారు చక్కగా మనకి వచ్చిరంగానే ఆయన చాలా అందరూ కూడా లెగిచి చక్కగా గౌరవించి, ఎందుకని మనం అర్థం చేసుకోవాలి, ఒక ఉన్నతమైన వైష్ణవుడు కానీ పెద్దవారు వచ్చినప్పుడు వారిని సముచిత రీతిని మనం సత్కరించాలి, గౌరవించాలి అనే విషయాన్ని ఇక్కడ మనకి తెలుస్తుంది ఈ విషయం శ్లోకం ద్వారా. అయితే మరి బ్రహ్మదేవులు వారు స్వయంగా బ్రహ్మలోకం నుండి ఇక్కడికి వచ్చారు అంటే
అంటే అతి పెద్దవారు, సృష్టిలోనే అత్యంత ముఖ్యమైన వారు ఆయన వచ్చారంటేనే ఈ విషయం చాలా గంభీరమైనది. ఎందుకంటే పెద్దవారు చాలా ఎక్కువ కార్యక్రమాల్లో, భగవంతుని కార్యక్రమాలు ఉండేవాళ్ళు, వాళ్ళు వస్తున్నారంటే ఏదో భగవంతుని యొక్క ఇంపార్టెంట్ ఆయన చెప్పడం కోసమే వస్తున్నారు. ఇక్కడ మనకి భాషలో చెప్తున్నారు అనమాట. ఆయన అందుకని చాలా గొప్ప విషయము. ఎందుకంటే ఇక్కడ భాషలో రాశారు ప్రభుపాదుల వారు, నారదముని యొక్క ఉపదేశాలు అత్యంత ప్రభావశీలమైంది. ఎందుకంటే నారదముని యొక్క సాంగత్యం మనం చూసాం. భాగవతంలో ప్రతి ఒక్క సంఘటనలో కూడా నారదముని యొక్క ఉపదేశాలే ఉంటాయి. మనకి మొత్తం భాగవతం మొత్తం నారదముని యొక్క శిష్యులే ఉంటారు. మరి ఆయన ఉపదేశాలు అత్యంత ప్రభావవంతమైనది కాబట్టి, మరి మనువు చెప్పినా కూడా ప్రియవ్రత మహారాజు ఒప్పుకోవడం లేదు కాబట్టి, అందుకని ఆయన ఈ యొక్క ప్రియవ్రతుని యొక్క సంకల్పాన్ని భంగపరచాలి. అంటే అతని యొక్క దృష్టి కోణాన్ని మార్చాలి. అదే బ్రహ్మదేవుని యొక్క రాకకి ప్రధానమైన కారణం. అందుకని చెప్పేసి వారు వచ్చి ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారంటే, నువ్వు గృహస్థాశ్రమంలో జీవించి ఉన్నప్పటికీ కూడాను నీ భక్తి యోగానికి ఎటువంటి ఆటంకం రాదు అనే భరోసా ఇవ్వటానికి, ఇది భగవత్ సంకల్పం చెప్పడానికి చెప్పడానికి వచ్చేసారని చెప్పేసి చెప్తూ, ఇక్కడ ఒక పదాన్ని చక్కగా ప్రభుపాదుల వారు భాష్యారం రాశారండి. కృపాసిద్ధి అంటే కొంతమంది వాళ్ళు ఎన్నో తపస్సులు సిద్ధులు చేసి సిద్ధులు పొంది ఉంటారు కొంతమంది. కానీ వైష్ణవులు యొక్క ఎవరైతే కృప లభించిందో వాళ్ళని కృపాసిద్ధులు అంటే చాలా తొందరగా అతి సరళంగా వాళ్ళకి మంచి సిద్ధి మార్గంలోకి వాళ్ళు రావడానికి అవకాశం లభిస్తుందని చెప్పేసి, అంటే వైష్ణవుల యొక్క కరుణ చాలా చాలా ముఖ్యము. వైష్ణవుల యొక్క కృప చాలా లభిస్తాలు వాళ్ళు ఎటువంటి స్థానం నుంచి ఉన్నత స్థానానికి వెళ్ళడానికి అవకాశం లభిస్తుందని చెప్పేసి కూడా భక్తుల సామర్థ్యం అని చెప్తున్నారు. అది ఇక్కడ కృపాసిద్ధు అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. అందుకే మనం ఏం చేస్తారంటే ఈ యొక్క గురువు యొక్క నిర్దేశాలను మనం పాటించాలి. గురువు యొక్క నిర్దేశాలను మనం పాటించాలని చెప్పేసి మనకి ఈ యొక్క శ్లోకం ద్వారా. అందువల్ల ప్రియవ్రతుడు కొన్నిసార్లు ఈ ప్రియవ్రతుడు బ్రహ్మదేవుడి మధ్య కొన్ని హాస్యమైన సంభాషణలు, తాత ఆయన మనవడు అవుతాడు కాబట్టి ఆ విధంగా కొన్ని వాద వివాదాలు సంభాషణలు మొత్తం కూడా మనకి ఉన్నట్టున్నాయి మొత్తం. తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇక్కడ చెప్పారు భాష్యంలో ప్రభుపాదుల వారు, ప్రియవ్రత గృహస్థ జీవితం అంగీకరింపలేదని నువ్వు నిర్ణయించుకున్నావు, కానీ దాన్ని నేను చేసేలాగా నేను చేస్తాను. అంటే ఇక్కడ ఇంతమంది ఎలాగైతే కృష్ణుడు మన భీష్ముడు వారు నేను ఆయుధం పట్టానంటే నేను ఆయుధం పట్టిస్తానని చెప్పేసి ఆయన చెప్తారన్నమాట ఆశీర్వాదంలో. అలాగే ఆయన ఏం చేస్తారంటే నారదముని యొక్క సందేశంతో ఆయన గృహస్థ జీవితానికి దూరంగా ఉన్నాడు, కానీ బ్రహ్మదేవుల వారు వచ్చి నేను నిన్ను ఈ యొక్క దాంట్లో తీసుకొస్తానని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అంగీకరించేలాగా నేను చేస్తాను, ఎందుకంటే భగవంతుని సంకల్పం అని చెప్పేసి ఆ విధంగా చేశాడనమాట. అందుకనే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఈ శ్లోకమునందు ఒక పదాన్ని వాడారు అని భాషను చెప్తున్నారు, సుక్తవాకేన. అంటే మనం ఏం చేసినా సరే వేద మంత్రాల యొక్క అనే బ్రహ్మదేవుని యొక్క ఉండాలి. ఎందుకని ఆ వేద మంత్రాలతో బ్రహ్మదేవుడు ఆహ్వానించాడు. అందువల్ల మనం చాలా వైదికంగా మనము ఏం చేసినా కానీ వైదికంగా చేయాలని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. తర్వాత మరి శ్రీ భగవాను వాచ, ఇక్కడ బ్రహ్మదేవుణ్ణి శ్రీ భగవాను వాచ అనే కూడా పదంతో కూడా, ఎందుకంటే భగవంతుని యొక్క భక్తులు కూడా ఆయనతో సమానమైన వారు, ఆయన కార్యక్రమాలే నివర్తిస్తున్నారు కాబట్టి ఆ విధంగా మనకి పలికారన్నమాట. ఓకే, శ్రీదేవి మాతాజీ 11వ శ్లోకం ట్రాన్స్లేషన్ చెప్తారా? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ఈ విశ్వమునందలి పరమ పురుషుడగు బ్రహ్మ ఇట్లు పలికెను, వత్స ప్రియవత, నేను పలుకున్నది సావధానముగా ఆలకింపుము. అప్రమేయుడగు భగవానుని ఎడ అసూయ వలదు. శివుడు నీ జనకుడు, దేవర్షి నారదునితో పాటు మనమందరము దేవదేవుని ఆజ్ఞానువర్తులమై అయ్యున్నాము. అతని ఆజ్ఞను మనము ఉల్లంఘింపజాలము. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ మరి శ్లోకం మనకి చూసినట్లయితే ప్రియవ్రతుడు మహారాజు యొక్క ఏదైతే వారికి ఈ సందర్భంలో వారికి ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడిందో, మన జీవితంలో కూడా కొన్నిసార్లు విచిత్రమైన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుందండి, మీరు జాగ్రత్తగా చూసుకున్నట్లయితే. ఇక్కడ ఏంటి, ప్రియవ్రత మహారాజుకి వచ్చిన సంశయం కానీ అలాగే విచిత్రమైన సంఘటన ఏంటంటే,
ఒక పక్కన అత్యంత ప్రియభక్తుడు నారదముని వారు ఏం చెప్పారు, నువ్వు గృహశాస్త్రమానంలోకి వెళ్ళమాకు అని చెప్పారు. బ్రహ్మదేవులు వారు వస్తున్నారు, వచ్చి ఆయన గృహశాస్త్రమాన్ని విడిచి గృహశాస్త్రంలోకి రమ్మని చెప్పేసి ఆహ్వానిస్తున్నారు. ఇది చూస్తే మరి ఇద్దరు ఆధ్యాత్మిక ఆచార్యులే, ఆయనకి ఇద్దరు ఈ యొక్క దీంట్లో చాలా గొప్పవాళ్ళే. మరి ఇటువంటి సందర్భంలో మరి ఎలా నడుచుకోవాలి? అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ప్రపాద్ వారి భాషలో చాలా చక్కగా వివరించారు. ఈ సంఘటన జరుగుతున్నప్పుడు గొప్ప గొప్ప వాళ్ళందరూ ఉన్నారు. అలాగే మనకి 12 మంది మహాజనుల్లో నారదముని వారు అక్కడే ఉన్నారు, బ్రహ్మదేవులు వారు అక్కడే ఉన్నారు, మనువు అక్కడే ఉన్నారు, శివుడు అక్కడే ఉన్నాడు. అంటే ఎంత పెద్ద గొప్ప సమావేశం ఇది చెప్పేసి ఇక్కడ మనకి చెప్తున్నారు. అయితే ఇక్కడ ప్రియవతునికి ఏం చేశారంటే బ్రహ్మదేవులు వారు ఏం చెప్పారంటే మనము ఆయన భగవంతుని యొక్క యశస్సు కానీ కీర్తి కానీ ఆయన మాట కానీ ఏదైనా ఎప్పుడు కూడా ఉల్లంఘింపకూడదు. మనం భగవంతుని మాట అనేది ఒక ఫస్ట్ ప్రాథమిక సూత్రాన్ని ఆయన చెప్పారన్నమాట. ప్రాథమిక సూత్రాన్ని తర్వాత ఇంకొక విషయం చెప్పారు, ఈశోపనిషత్తు నుంచి చెప్పిన ఒక పదం ఇక్కడ వాడారు ప్రపాదులు, అపాప విద్దం. ఇక్కడ ప్రపాదుల వారు మనకి భాష్యంలో కూడా ఎప్పుడు కూడా మన ప్రపాద్ వారు గ్రంథాలు అధ్యయనం చేసినట్టయితే ఆయన ఒక శ్లోకాన్ని ఇస్తారు, ఆ శ్లోకానికి కొన్ని ఉదాహరణలు ఇస్తారు, ఒక మెసేజ్ ఇస్తారు. ఒక శ్లోకం, ప్రతి ఒక్క శ్లోకంలో ఒక మెసేజ్ ఇస్తారు. దాన్ని మనం అలా ఆచరించాలో, మన జీవితంలో కూడా అన్వయించాలో కూడా ఈ 4 విషయాలు ప్రపాద్ వారి భాష్యంలో ఉంటుంది. ఇక్కడ ప్రపాద్ వారు ఏం చెప్తున్నారు, ఈశోపనిషత్తు నుంచి ఒక అపాప విద్దం అనే ఒక పదాన్ని వాడారు. అపాప విద్దం చెప్తూ ఆ పదానికి ప్యారలల్ గా ఒక ఉదాహరణ అర్థం చేసుకోవడానికి చాలా సింపుల్ గా ఇచ్చారు. సూర్యుడు యొక్క ఉదాహరణ మనకి ఇచ్చారు. అంటే సూర్యుడు మరి ఆయన ఈ జగత్తులో ఉన్న అన్నిటిని ఆయన ఇంకిచ్చేస్తాడు. మొత్తం ఒక మలాన్ని కానీ మూత్రాన్ని కానీ ఇగిరించేసినప్పుడు కూడా ఆయన ఏనాడు కూడా కల్మషానికి గురి కాడు. అలాగే ఇక్కడ ఆ విషయాన్ని సూర్యుడు కలుషితుడు కాడు అని చెప్పి, అట్లాగే భగవంతుని యందు ఎటువంటి దోషారోపణ ఉండకూడదు అనే పదాన్ని మనకి చెప్పారు. ఆ ఎగ్జాంపుల్ చూపిస్తూ భగవంతుని ఆజ్ఞని ఉల్లంఘించకూడదు, అలాగే భగవంతునికి ఎటువంటి దోషము కానీ ఆయన వాక్కులు కానీ దోషం ఉండదు అని చెప్పే విషయాన్ని ఇక్కడ బ్రహ్మదేవుల వారు ప్రియవతుడికి చాలా చక్కగా వివరిస్తున్నారు అన్నమాట. తర్వాత ఇంకొక విషయం చెప్పారంటే ఇక్కడ బ్రహ్మదేవుడు స్వయంగా రాలేదు, భగవంతుని యొక్క ఆజ్ఞ మేరకు, ఇక్కడ భగవంతుని యొక్క ఆజ్ఞ మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని వచ్చి, అంటే భగవంతుని ఆజ్ఞ లేకుండా ఇటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలన్నీ ఆయన ఆజ్ఞ మేరకే చేస్తున్నారు. అందుకే మనం ఏం చేసినా సరే మాకు భక్తి జీవితంలోకి వచ్చినప్పుడు మా యొక్క సీనియర్ డివోటీ ఒక మాట చెప్పారండి, చెప్పి చేయండి, చెప్పింది చేయండి, చెప్పి చేయండి, చెప్పింది చేయండి. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే అంటే ఏంటి, మనం ఏ కార్యక్రమం చేసినా సరే ఒక ఉన్నతాధికారి యొక్క ఆజ్ఞ మేరకే చేయాలి. ఆయన చెప్పిన తర్వాత మనం చేయాలి, ఆయన చెప్పిన తర్వాత చేయాలి. మనం ఏం చేసామో చెప్పాలి అంతే. మనం సొంతగా ఏది చేయడానికి వీల్లేదు. కృష్ణ చైతన్యంలో కూడా మనం ఏం చేయాలన్నా సరే మన యొక్క ఉన్నతాధికారి, మన యొక్క శిక్షా గురువు ఆయన యొక్క అనుమతి పొంది నన్ను చేయమంటారా, అది ఆయన చెప్తేనే మనం చేయాలి. అలాగే అట్లా అదే మన యొక్క పురోగతికి, ఆధ్యాత్మిక పురోగతికి అది మంచి సుఖం అవుతుంది అనమాట. అందుకే ఇక్కడ చెప్పారు బ్రహ్మదేవులు వారు ఆయనకు భగవంతుడి యొక్క ఆజ్ఞ మేరకు యొక్క ప్రియవతి మహారాజు చెప్పడానికి వచ్చారని చెప్పేసి చెప్పారు. ఎందుకంటే ఇక్కడ ఒక శ్లోకాన్ని కూడా కోట్ చేశారు, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏనం నుపయాంతే. ప్రియవతి మహారాజుకి మళ్ళా భగవద్ధామంకి వెళ్ళడానికి, ఆయన చక్కగా భక్తి యోగం ఆయన మార్గంలో తీసుకొని రావడానికి ఎలాగా మళ్ళీ తను చేరుకోవడానికి కావాల్సిన బుద్ధిని మొత్తం కూడా బ్రహ్మదేవుల ద్వారా కూడా అందిస్తున్నాడు అని చెప్పేసి నచ్చ చెప్పండి, ప్రియవతుడికి నచ్చ చెప్పండి అని చెప్పేసి స్వయంగా భగవంతుడే ఆజ్ఞ ఇచ్చాడు. బ్రహ్మదేవుల వారు వచ్చి చెప్తున్నారని చెప్పేసి. అయితే ఇక్కడ ఒక మాట చెప్పారు బ్రహ్మదేవుల వారు, దయచేసి నా యొక్క నేను చెప్పే మాటల్ని అసూయారహితంగాను శ్రద్ధతో వినండి, ఆలకించండి. ఎందుకంటే ఎవరైతే మనకి చెప్పారో మా తద్విద్ది ప్రణిపాతైన పరిప్రశ్న సేవయ్య, ఎవరైతే ఈ ఆధ్యాత్మిక విషయాలు ఉన్నతమైన విషయాలు ఎవరు చెప్తారంటే శ్రద్ధ కలిగిన వాళ్ళకే చెప్తారు. అందుకే ఈయన మహాభాగవతుడు కాబట్టి దయచేసి నేను చెప్పే విషయాన్ని నువ్వు మరింత సావధానంగా శ్రద్ధతోటి తన అసూయరహితంగా ఎటువంటి అసూయ లేకుండా అని చెప్పేసి వినని చెప్పేసి వినమని ప్రియవతునికి బ్రహ్మదేవుల వారు చెప్పారన్నమాట. అందువల్ల మనకి ప్రపాద వారు చెప్పే ఏ విషయమైనా సరే, మనకి శిక్షా గురు చెప్పే విషయాలను కూడా శ్రద్ధతోటి చాలా సావధానంగా
శ్రద్ధగా మనం ఆకలింపు చేసుకోవాలి. మన కోసం, మన యొక్క శ్రేయస్సు కోసం చెప్తున్నారని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత మరి ఇక్కడ మనుజుడు ఇక్కడ ఏం చెప్పారంటే, ఎంత శక్తి సంపన్నుడైనా సరే ఇంకొక విషయాన్ని చెప్పాడు. శివుడు కానీ, బ్రహ్మ కానీ, లేదా ఎటువంటి గొప్ప అధికారి అయినా సరే, నారదముని కానీ, ఎట్టి శక్తి సంపన్నుడైనా సరే కానీ వాళ్ళు ఖచ్చితంగా ఆజ్ఞ ఉల్లంఘన చేయలేరు. వారందరూ కూడా దేవదేవుని ఆజ్ఞని ఉల్లంఘించడానికి శక్తి వారికి లేనే లేదు. బ్రహ్మదేవుడు కూడాను ఆయన ఆజ్ఞని అనుసరించే వచ్చారని చెప్పేసి ఇక్కడ నా యొక్క అంటే ఇప్పుడు జనరల్గా ఏమవుతుందంటే మనం ఏదైనా ఒక విషయాన్ని చెప్పినప్పుడు ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత దాన్ని మార్చాలని వచ్చారనుకోండి, ఇతను నా శత్రువు నాకు ఇట్లా చెప్పాలని చూస్తున్నాడు అనే ఒక అభిప్రాయం ఉంటుంది. అంటే నా ముందు మరుస్తున్నాడు అని చెప్పేసి, అందుకని నన్ను దయచేసి నేను శత్రువును కాదనే విషయాన్ని ఇక్కడ చెప్తూ ఆ సంశయాన్ని విడువని చెప్పేసి ముందు ఫస్ట్ అతని హృదయాన్ని సంశయరహితంగా చేస్తున్నాడు. ఫస్ట్ చేసేసేసి తర్వాత నేను భగవంతుని ఆజ్ఞ ప్రకారం వచ్చారని చెప్పేసి అంగీకరించడానికి దానివల్ల ప్రియవతుని శ్రేయస్కరం అవుతుందని చెప్పేసి ఇక్కడ భాష్యంలో చెప్తున్నారు. 12వ శ్లోకం. ఇప్పుడు దాకా జరిగిన విషయం ఇది. 12వ శ్లోకం ఎవరైనా చెప్తారా, చదువుతారా? హ్యాండ్ రైజ్ చేయండి. ట్రాన్స్లేషన్. హరే కృష్ణ. చదవమంటారా? హరే కృష్ణ. చేతను పరమ ఉత్కృష్టమగు వేద విద్య చేతను, యోగ శక్తి చేతను, శారీరక బలము చేతను లేదా బుద్ధి బలము చేతను ఎవడును భగవత్ ఆజ్ఞను ఉల్లంఘింపజాలడు. స్వీయ యత్నముచే లేదా ఇతరుల సహాయముచే గాని, ధర్మ అర్థములచే గాని, మరి ఏ విధానమున గాని భగవత్ ఆదేశములను మనుషుడు నీరసింపజాలడు. పిపిలి కాది బ్రహ్మ పర్యంతము ఏ జీవునికి అది సాధ్యము కాదు. హరే కృష్ణ. ధన్యవాదాలు ఉంటుంది. ఇక్కడ మనకి ప్రభుపాదుడి భాష్యంలో గర్గోపనిషత్ అనే ఒక ఉపనిషత్తులో గర్గముని మహాముని చెప్పిన కొన్ని సూక్తులు మనకు చెప్పారు. ఎవరి గర్గముని అంటే మనకి ఈ యొక్క యాదవ వంశానికి మూల ఆయన ఆచార్యుడు. ఆయన మొత్తం చూస్తున్నదంతా ఆయన వీళ్ళ యొక్క మంచి చెడ్లన్నీ కూడా ఆయన గర్గముని చూస్తారు. ఆయన చెప్పింది ఏకలా ఆయన గొప్ప జ్యోతిష శాస్త్రవేత్త కూడా గర్గముని. ఆయన ఏం చెప్తున్నారంటే తన భార్యతోటి ఇక్కడ ఏం చెప్తున్నారంటే సమస్తము దేవదేవుని యొక్క ఆధీనంలోనే ఉంది, భగవంతుని ఆధీనంలో ఉంది, కృష్ణుడి యొక్క ఆధీనంలో ఉంది. అయితే సూర్యుడు గాని, చంద్రుడు గాని, ఇంద్రాది దేవతలు గాని, బ్రహ్మరుద్రాది దేవతలు కూడా అతనికి వసులై ఉన్నారు. అందువల్ల మనము మానవుడు కూడా భగవంతుని యొక్క ఆజ్ఞ దాటిపోవటం అసాధ్యము అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు అనమాట. అలాగా ఎవరైనా సరే ఒక శ్లోకం కూడా చెప్పారు, మమ్మాయా దురచ్చయ, నన్ను దాటి వెళ్ళలేరు, నా ఆజ్ఞలు దాటి వెళ్ళలేరు అనే విషయాన్ని కూడా ఇక్కడ భగవంతుడు చెప్తూ, ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ శ్లోకంలో 2 విషయాలు ఉన్నాయి. మొదటిది ఎవరు కూడా కుంతి మహారాణి కూడా చెప్తుంది మనకి, జన్మైశ్వర్య స్వతస్త్రీ, గొప్ప ఉన్నతమైన జన్మ కానీ, గొప్ప సౌందర్యం కానీ, ధనం కానీ, విద్య కానీ, ఇక్కడ అదే చెప్పారు. కొన్ని కార్లు బాగా తపస్సులు చేసి, కొంతమంది చూడండి మేము చాలా ఎన్నో సంవత్సరాలు తపస్సు చేస్తున్నాము, భక్తి చేస్తున్నాము, లేకపోతే రకరకాల యోగాలు చేస్తున్నాం అని చెప్పి కొంత ఆధ్యాత్మిక బలం వచ్చిన కొద్ది గర్వంతో ఉంటారు. కానీ భగవంతుని అవేవి జయించలేవు, భగవంతుని సంతృప్తి పరచలేవు అని చెప్పి విషయాన్ని చెప్తూ, తపోనిష్ఠులు కానీ, యోగ శక్తులు, అష్టసిద్ధులు కానీ, తర్వాత కొంతమంది వాటిని వచ్చినా సరే అవి ఈ వైజ్ఞానిక విద్యత వల్ల కానీ, తపశక్తి వల్ల కానీ మనుషుడు భగవంతుని అతిశయింపలేచలేడు అని స్పష్టంగా ఆయన్ని సంతోష పెట్టలేరు, అతన్ని అతిశయించలేరు అనే విషయాన్ని కూడా అది అసాధ్యమైన కార్యక్రమము అని చెప్పి అందరూ కూడా ఆయన యొక్క ఆజ్ఞకి కట్టుబడి ఉండాల్సిందే, ఆయన యొక్క నిర్దేశం చేయాల్సిందే, అతను అతిశయించలేరు, అతను దాటి వెళ్ళలేరు అనే విషయాన్ని ఇక్కడ ఫస్ట్ పారాగ్రాఫ్ లో చెప్పారు. 2వ పారాగ్రాఫ్ లో ఇది చాలా ముఖ్యమైన విషయము. ఏమిటి? ప్రియవత మహారాజుకి నారదముని ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఒకలాగా ఉంది, మరి బ్రహ్మదేవులు ఇప్పుడు ఇస్తున్న ఇన్స్ట్రక్షన్ ఇంకొకలాగా ఉంది.
మరి ఈ రెండింటిని ఎలా సమన్వయం చేసుకోవాలి? ఇద్దరు గొప్ప ఆచార్యులే, ఇద్దరు భగవద్భక్తులే ఇస్తున్నప్పుడు దీన్ని మరి ఏది ఉత్తమమైనది మనం తీసుకోవాలి? అందుకని ఇక్కడ ఏం చెప్పారు? మనీషియా అనే ఒక పదం వాడారు ఇక్కడ. మనీషియా అంటే బుద్ధిచే. అందువల్ల ఇద్దరి ఇన్స్ట్రక్షన్ ని మనము, మనీషియా అనే పదం అర్థవంతంగా ఉందని పాప చెప్పారు. అంటే ఏంటంటే ఇద్దరు కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే పవర్స్ ఉన్న వాళ్ళే, అయితే ఇద్దరిని తోసిపుచ్చకూడదు. ఎందుకంటే ఆధ్యాత్మిక ఆచార్య ఆదేశాలు ఉల్లంఘించకూడదు అని చెప్పి మనం 10 సూత్రాలు చదువుకుంటున్నాం, 10 దాంట్లో. మరి అయినప్పటికీ ఇక్కడ మరి ఇద్దరు ఆచార్యులే, ఎవరిని ఉల్లంఘించకూడదు కదా. అందుకని చెప్తారు బుద్ధిని ఉపయోగించి, మన యొక్క సరైన బుద్ధిని ఉపయోగించి ఏది అత్యుత్తమైన కార్యక్రమము, భగవంతునికి ప్రీతి కలిగించేది అత్యుత్తం. అంటే ఇప్పుడు మనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటి? ప్రజెంట్ ఇప్పుడు ఆయన బ్రహ్మదేవులు వారు ఇంద్ర తపస్సు చేసుకుంటూ ఉన్నారు, ఆయన రేవతుడు అప్పుడు దాకా రాలేదు, కానీ సందేశాన్ని తీసుకొని స్వయంగా బ్రహ్మదేవులు వారు వచ్చి చెప్తున్నారు కాబట్టి చాలా ముఖ్యమైన కార్యక్రమాన్ని చెప్తున్నారు కాబట్టి మనం అందుకే ఆధ్యాత్మిక బుద్ధి చేత ఉపయోగించి సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ మనం చెప్తూ ప్రపదుల వారు రూపగోస్వామి వారు రచించిన ఒక శ్లోకాన్ని ఇక్కడ చెప్పారన్నమాట, కోట్ చేశారు. అందుకనే ఏదైనా విషయాన్ని బలపరచడానికి ప్రపదుల వారు ఒక బలమైన శ్లోకాన్ని ఇస్తారు. అందుకే ఇక్కడ ఉన్న గంభీరమైన విషయాన్ని మనీషినియా అని చెప్పడానికి ఒక కోట్ చేశారన్నమాట. అంటే ప్రియవత మహారాజ్ చెప్తుంది కరెక్టే అని చెప్పేసి, అనాసక్త విషయాన్ని యథార్థం ఉపయోగించేత నిర్బంధ కృష్ణ సంబంధే యుక్తం వైరాగ్యం ముఖ్యతే. చాలా అద్భుతమైన శ్లోకం. మన యొక్క వైరాగ్యము ఇవన్నీ కూడా కృష్ణ భక్తికి జోడించాలి, లేకపోతే అది సరైన వైరాగ్యం అనిపించుకోదు అని చెప్పేసి అందుకే ఇక్కడ చెప్తే నిజమైన బుద్ధిచే మనీషి అనే పదం ఈ శ్లోకంలో చాలా ముఖ్యమైనది. మనుషుడు సమస్తము కృష్ణ సేవార్థమే ఉపయోగించాలి అనే భౌతిక జగత్తుకు ఎటువంటి అతను ఉంటే ఎటువంటి హాని, భౌతిక జగత్తులో ఉన్నప్పటికీ కూడా ఆయనకి ఎటువంటి హాని ఉండదు కృష్ణ సంబంధంతో చేస్తే అనే విషయాన్ని ఇక్కడ చెప్తూ, దానికి మంచి బుద్ధి కావాలి, విమలమైన బుద్ధి కావాలి అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు అనమాట. అందువల్ల ఇక్కడ చెప్తూ ఎవరైతే వివేకవంతుడైన భక్తుడు ఉన్నాడో ఈ జగత్తుని మిథ్య అని భావించడు. అందరూ మిగతా మాయావతులు మిథ్యా మిథ్యా మిథ్య అని భావించినప్పుడు కూడా ఈ యొక్క భగవద్భక్తులు ఇప్పుడు కూడా అందుకని ఏం చెప్తారంటే, మనం భక్తులందరూ ఏం కోరుకుంటారంటే, నేను నరకలోకంలో ఉన్నా స్వర్గలోకంలో ఉన్నా ఒక కీటకంగా ఉన్నా ఎక్కడున్నా స్వామి దయచేసి నేను నీ యొక్క భక్తియుక్త సేవలో పాల్గొనాలి స్వామి అని చెప్పి మనము ఏదైతే ఆచార్యులు చెప్పారో వారి యొక్క మార్గాన్ని అనుసరించి మనం కోరుకుంటాం అనమాట. ఇప్పుడు కూడాను భగవంతుని కార్యక్రమంలోనే మనం భాగస్వామి అవ్వాలని చెప్పేసి తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నారంటే శ్రీకృష్ణ భగవాన్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంకో శ్లోకం కూడా చెప్పారు, అన్ని యజ్ఞాలు కూడా భోక్త శ్రీకృష్ణ భగవానుడే అని చెప్పేసి. అందువల్ల మనం చేసే ప్రతిదీ యజ్ఞంగా భావించేసేసి దాని యొక్క భోక్త కృష్ణుడే కాబట్టి మనం చేసే ప్రతి కార్యక్రమం కృష్ణుడికి సమర్పించాలి అని చెప్పేసి మన యొక్క సుఖం కానీ మన యొక్క సేవ కానీ ప్రతిదీ కూడా భగవంతుని యొక్క ఆజ్ఞ మేరకి భగవంతుని కోసం మనం చెయ్యాలి అని చెప్పేసి పరమభోక్త కాబట్టి అతని యొక్క సుఖం కోసమే సేవ కోసం ఉపయోగించాలి. అందుకని మన యొక్క బుద్ధిని సక్రమంగా ఉపయోగించాలి. అందుకని ఇక ప్రియవత మహారాజు కూడాను తన బుద్ధిని సక్రమంగా ఉపయోగించి తన యొక్క ఆజ్ఞ మేరకు భగవంతుని ఆజ్ఞ మేరకు ఆయన ఈ సృష్టి కార్యక్రమంలో తనే మళ్ళా రాజ్యాధికారిని పరిపాలించాలని చెప్పేసి భావించాలి, అతను ఆ యొక్క ఆజ్ఞ స్వీకరించాలనే విషయాన్ని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. బ్రహ్మదేవుడి యొక్క వాక్కి అర్థం అనమాట. 13వ శ్లోకం నాగం సునీత మాత చెప్తారా? 13వ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ చదవమంటారా? 13వ శ్లోకం. ఓకే ఓకే సునీత మాత చదవండి. నాగం సునీత మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండం ప్రభుజీ. ఎన్నో శ్లోకం ప్రభుజీ? 13వ శ్లోకం. ప్రియవ్రత ప్రభుజీ శ్లోకం చదవాలా? అసలు ఒక ట్రాన్స్లేషన్ అన్నమాట. ఓకే. ప్రియవ్రత దేవదేవుని ఆజ్ఞ మేరకే జీవులు జన్మ మృత్యువులు కర్మ శోకము మోహము భయము సుఖము దుఃఖము అను వానిని పొందుటకు నానా రకములగు దేహములను గ్రహించుచున్నారు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, హరే కృష్ణ. ఇక్కడ భాష్యంలో చెప్తున్నారు కదా, మరి ఇక్కడ రకరకాలైన దేహాలు ఎందుకు పొందుతున్నారు అంటే వారి వారి యొక్క
భగవంతుని ఆజ్ఞ మేరకే ఏది జరిగినా సరే భగవంతుని ఆజ్ఞ మేరకే రకరకాలైన ఈ యొక్క శోకం కానీ దుఃఖం కానీ వాళ్ళ రకరకాల కారణాలు కానీ దుఃఖం పొందడానికి సుఖం పొందడానికి కూడా శరీరం లభిస్తుందని చెప్తూ భాష్యంలో ఏం చెప్తున్నారంటే ప్రభుపాదుల వారు ప్రతి జీవుడు ఈ యొక్క భౌతిక జగత్తుకి ఎందుకు వస్తారంటే భోగం కోసం వస్తారు. అతను భగవంతుని ఆజ్ఞ మేరకు మరి ఆయన అది కోరుకున్నారు. అందుకే మనకి భగవద్గీతలో చెప్పారన్నమాట, అంతిమ సమయంలో వాళ్ళు ఏ కోరికలు ఉన్నాయో ఆ కోరికలను అనుసరించి వాళ్ళకి దేహం కూడా లభిస్తుందని చెప్పేసి, అట్లాగే అతను చేసిన కర్మలను అనుసరించి కూడా అతనికి దేహం లభిస్తుంది అని చెప్పినట్టుగా ఏదో ఒక దేహం లభిస్తోంది. ప్రకృతి క్రియమాణ అనే శ్లోకం మనకి ఇక్కడ చెప్తున్నారు. అందువల్ల మనం ఏం చెప్తారంటే 84 లక్షల జీవరాశులు ఎందుకు ఉన్నాయి, మరి అన్ని ఒకేలాగా ఎందుకు లేవని చెప్పేసి ఎప్పుడైతే ఈ నవీన శాస్త్రజ్ఞులు అర్థం చేసుకోలేరు ఎప్పటికి కూడాను, వాళ్ళు ఎంత భౌతికమైన విద్య ఉన్నా కానీ ఆధ్యాత్మిక విషయాలను అర్థం చేసుకోవాలని చెప్పేసి, ఎందుకంటే ఇక్కడ చెప్తున్నారు భాష్యంలో ప్రభుపాదుల వారు, మన యొక్క జీవుని యొక్క కోరిక మేరకు, నిజమైన విషయం ఏంటంటే ఆయన యొక్క కోరిక అదే. ఎందుకు చెప్తున్నారంటే చివరి సమయంలో ఒక వ్యక్తి కనుక ఇప్పుడు ఎప్పుడు కూడా ఒక మాంసం తినాలని కోరుకుందంటే అతనికి తర్వాత జన్మలో ఒక మృగ జన్మ లభిస్తుంది. ఎప్పుడు కూడా అతను నిద్రపోతూ ఉంటాడన్నది అతనికి ఆ పాండా జన్మను లేకపోతే ఇంకొక జీవి లభిస్తుంది. ఎప్పుడు కూడా అతను నీళ్లలో తిరుగుతూ ఉంటే ఆ నీళ్ల మీద ఇష్టపడినట్టయితే అతనికి ఏదైతే అతనికి ఒక చేప జన్మ లభిస్తుంది. ఇప్పుడు ఇంకొక దేశం మీద చాలా వైరాగ్య శత్రుభావంతో ఉంటూ ఆ దేశం శత్రువు అని చెప్పేసి ఉన్నట్లయితే నెక్స్ట్ జన్మలో అదే దేశంలో పుట్టే అవకాశం ఉంటుంది. అదే మన యొక్క కాన్షియస్నెస్ బట్టి అలాగే ఇవన్నీ కూడా జన్మలు లభిస్తాయని చెప్పేసి వాళ్ళ కర్మానుసారంగా లభిస్తాయని చెప్పేసి చెప్తున్నాను అనమాట. అందుకని కొంతమంది కొన్ని జీవులు చాలా స్వల్పంగా మనకి ఆయుష్ ఉంటుంది, కొన్ని చాలా ఎక్కువ. ఇప్పుడు మనం చూసామంటే టోటాయిస్ చాలా దానికి కూడా ఎక్కువ ఆయుష్ ఉంటుంది. కొన్ని చిన్న అప్పుడు పుట్టి చనిపోయే జీవులు కూడా ఉంటాయి. అన్ని కూడా వారి కర్మానుసారంగా ఆ జన్మలు లభిస్తాయి అని చెప్పేసి చెప్తూ ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా భగవంతుని యొక్క నిర్దేశానుసారంగానే పనిచేయాల్సి వస్తే సొంతగా చేయడానికి అని చెప్తూ మరి అట్లాగే ఒక బలమైన శ్లోకాన్ని ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తున్నారు. సర్వస్య చాహం హృది సన్నివిష్ణు మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ వేదైశ్చ సర్వరహమేవ విద్యో వేదాంత హృదయ చాహం. అంటే ఏంటంటే మరి ఆయన సర్వుల హృదయాల్లో నేను నిలిచి ఉన్నాను అనే విషయాన్ని నేను ప్రతిదాన్ని గమనిస్తున్నాను. ప్రతి ఒక్కరి యొక్క కోరికలు నాకు తెలుసు, మీ యొక్క స్మృతి జ్ఞానం అన్ని నేనే అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ఆ విధంగా కొంతమందికి నిర్దేశం చేస్తారు, కొంతమందికి నిర్దేశం చేయరంటే అంటే ఎందుకు అలా చేస్తారంటే ఎవరైతే ఆయన పట్ల ఆసక్తి ఉన్నారో ఆయన దగ్గర రావాలని కోరుకుంటున్నారో వాళ్ళకి ఆ నిర్దేశాన్ని ఇస్తాడు, స్వామి స్వయంగా ఇస్తాడు అని చెప్పేసి ఆయన యొక్క ఆ కోరిక తీర్చుకోవడానికి భగవంతుడు అవకాశం కల్పిస్తాడు. ఎందుకంటే మరి ఆయన కోరిక తీర్చుకోవాలి కదా, భగవంతుడు జీవుడు యొక్క కోరిక తీరాల కోసమే భౌతిక జగత్తు ఉంది కాబట్టి మరి వారి కోరికను అనుసరించే వారికి రకరకాలైన నిర్దేశాలు లభిస్తూ ఉంటాయని చెప్పేసి అందుకని మనం ఇక్కడ చెప్తున్నారు ఈ శ్లోకంలో అంతిమంగా శ్రీకృష్ణ భగవానుడికి శరణజొచ్చినట్లయితే అతను ఇచ్ఛానుసారంగా కనుక పనిచేసినట్లయితే అదే సర్వోత్తమమైన మార్గం అని చెప్పేసి మన యొక్క లక్ష్యం ఏంటో మనకి ఇక్కడ చెప్తున్నారు. మనందరం కూడాను భగవంతుని ఇచ్ఛానుసారంగా మన గురు నిర్దేశానుసారంలో భగవంతునికి సేవ చేయడం, శ్రీకృష్ణ భగవానుడికి సేవ చేయటమే మన ఏకైక లక్ష్యము. ఇంకా అంతమించి వేరే తెలియదనే విషయాన్ని మనకి ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు 14వ శ్లోకము ఎవరు చెప్తారు? లక్ష్మీ గదా మాత చదువుతారా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ, దండవత్ ప్రణామాలండి. 14వ శ్లోకం. వత్స గుణకర్మలను అనుసరించి మనం అందరము వర్ణాశ్రమ వివాహములకు వైదిక ఉత్తర్వులచే బంధింపబడి ఉన్నాము. శాస్త్రీయముగా ఏర్పాటు చేయబడినవైనందున ఈ విభాగములు అనివార్యములై ఉన్నవి. కనుక ముక్కుత్రాళ్లు వేయబడిన వృషభములు చోదకుని నిర్దేశానుసారము చరించడి రీతి మనమందరము వర్ణాశ్రమ ధర్మ బాధ్యతలను నిర్వహింపవలసి ఉన్నది. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ, దండవత్ ప్రణామాలు. ఇక్కడ మనకి వర్ణాశ్రమం గురించి అంటే వర్ణాశ్రమ విభాగాలన్నీ కూడా ఇప్పుడు ఆయన రాజు కాబట్టి ప్రతిదాన్ని కూడాను శాస్త్రీయంగా ఏర్పాటు చేయబడింది అనే విషయాన్ని ఇక్కడ చెప్తూ అన్ని కూడా మనం అందరం వర్ణాశ్రమ విభాగాల యొక్క దానికి బంధించబడి ఉన్నాము. దయచేసి మనం దాని యొక్క నిర్దేశానుసారంగా మనం చేయాలి. ఎందుకంటే ఆయన ఒక రాజు, క్షత్రియుడు, ఆయన యొక్క పరిపాలన చేయాల్సిన బాధ్యత ఉందని కూడా గుర్తు చేస్తున్నాడు. మనందరం కూడా ప్రతి ఒక్కరు ఆయన స్వయంగా చెప్పాడు, బ్రహ్మదేవుడు నాతో సహా అని చెప్పి మనందరం కూడా ఉన్నామని చెప్పేసి ఇక్కడ ఒక పదం చెప్తూ చంతాం గుణ కర్మ దామిభి అంటే ఏంటంటే గుణ సంపర్కాన్ని అనుసరించి కూడా మనం దేహం పొందాం ప్రతి ఒక్కళ్ళము అని చెప్పేసి ఈ విధానం చక్కగా ఏర్పాటు చేసిందని చెప్పేసి
ఏదైతే చెప్తూ మరి యొక్క అందరి యొక్క లక్ష్యం ఏంటంటే ప్రతి ఒక్కరి కర్తవ్యము వారి వారి వర్ణాలను అనుసరించి అని చెప్పి భాగవతం నుంచి వర్ణాశ్రమాచారవత్ పురుషేణ పరఃపుమాన్ విష్ణురారాధ్యతే సంత నాణ్యోషత్త కారణం అంటే విష్ణువుని సేవించాలి. విచ్యుక్త ధర్మ పరిపాలన ద్వారానే మనకిచ్చిన విద్యుత్ ధర్మాలు ఏవైతే ఉన్నాయో వారి వారి గుణాలను అనుసరించి, జన్మను అనుసరించి కాదు, గుణాలను అనుసరించి మరి విష్ణు భగవాన్ని అర్చింపాలని చెప్పేసి మన యొక్క చరమ లక్ష్యం ఏంటంటే విష్ణు భగవాను యొక్క ఆశ్రయించాలి, విష్ణు భగవాను కోసం మనం సేవ చేయాలి. అదే మానవ జన్మ యొక్క చరమ లక్ష్యం అని చెప్పేసి సంఘం అంతా కూడా దీనికోసమే స్థాపించబడింది, ఏర్పాటు చేయబడింది అనే విషయాన్ని, జీవన పూర్ణత్వం అనే విషయాన్ని ఇక్కడ అయితే ప్రస్తుత జనాలు ఇటువంటి దాని లక్ష్యాన్ని తెలుసుకోకుండా డబ్బు 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 ఇది భోగాలు ఇటువైపే వెళ్తున్నారు. మన యొక్క లక్ష్యం ఏమిటో చాలా మంది తెలియదు. ఈ యొక్క భాగవతం ఉపదేశం ద్వారా మన లక్ష్యం మనం తెలుసుకోవాలి, విష్ణువుని సంతృప్తి పరచాలి, అదే మన లక్ష్యం అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. తర్వాత ఇంకొక విషయాన్ని శ్లోకంలో చాలా బలమైన విషయాన్ని చెప్తున్నారు. యద్వాచి అనే పదాన్ని వాడారు ఇక్కడ ప్రపాదుల వారు. యద్వాచి అనే పదాన్ని చాలా విశేషంగా దీని ముందు చెప్తూ, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడాను ఎవరైనా సరే ఏం చేసినప్పటికి కూడాను వేద ఉత్తర్వులని, వేదం ఏదైతే చెప్తోందో దాన్ని, అందుకే మనం ఏం చేసినా సరే మనకు ప్రపాదుల వారు చెప్తున్నారంటే గురువు, సాధువు, శాస్త్రం ఈ మూడు యొక్క మార్గాల్ని వారు చెప్పిన యొక్క వాటిని అనుసరించే చేయాలి చెప్తే మన సొంతం ఏది చేయకూడదు. అందుకే ప్రతి విషయాన్ని కూడా శాస్త్రపరంగా చెప్తున్నారు ప్రియవ్రత మహారాజుకి. అందుకే మనం ఇక్కడ వేదాల యొక్క వేదాలను అనుసరించి మనం చేయాలని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఇక్కడ ఇంకొక ఉదాహరణ చెప్పారన్నమాట. ఒక చక్కటి ఉదాహరణ ప్రపాదుల వారు బలమైన ఉదాహరణ ఇక్కడ చెప్పారు. ఏంటంటే ముక్కు తాళ్ళు వేయబడిన ఎద్దు బండి నడుపు అనే ఆదేశం అనుసరించి చరించుచున్నాడు అని చెప్పింది. అంటే మనము కూడాను ఈ యొక్క వేదాల ఉపదేశం నుంచి చరించినప్పుడు మన యొక్క జీవన పదము చక్కగా ఉంటుంది. ఎలాగైతే ఈ ఎద్దుకి ముక్కుతాడు వేస్తే అది చక్కగా అతను యజమాన్ని అనుసరించి వెళ్తే అంత సక్రమంగా ఉంటుంది. అలాగే మనము కూడా మన ఇంద్రియాలు కానీ మన యొక్క ధర్మం కానీ ఏదన్నా కానీ వేదాలను అనుసరించి మనం చేసినట్లయితే మనము చక్కగా ఉంటుంది. అలా కాకుండా మన ఇష్టాన్ని రాజ్యంగా మనం చేసుకున్నట్లయితే అంతా కూడా చిందరవందర అవుతుందని దాన్ని చెప్తూ ఇక్కడ ప్రియవతునికి ఈ బ్రహ్మదేవుడు చక్కని ఉపదేశము, ఈ ఉపదేశాన్ని చాలా శాస్త్రీయంగా ఆయన చెప్తున్నాడు, ఆయన స్వీకరించాల్సింది. అలాగే మన జీవితంలో కూడా మనము వేదాలను యొక్క అనుసరించి మనం చెప్పాం కదా, గురువు, సాధువు, శాస్త్రము ఈ మూడిటిని యొక్క మార్గాన్ని అనుసరిస్తూ మనం చేయాలని చెప్తూ, అలా చెయ్యకపోతే ఏం జరుగుతుందని చెప్పి ప్రపాదుల వారు మళ్ళా ఇంకొక బలమైన శ్లోకాన్ని చెప్పారు. యస్ శాస్త్ర విధి ముత్సుచ్య వర్తతే కామకారత నసిద్ధి సిద్ధి మవాప్నోతి నసుఖం నా పరాంగతి. ఎవరైతే ఈ శాస్త్రాలని అనుసరించకుండా ఇష్టానురాజ్యంగా ఎవరైతే జీవితాంతో వాళ్ళకి సుఖాన్ని పడేట లేదా ఉన్నత జీవితాన్ని పొందడం మాట ఉండదు, అసలు అటువంటి మాట నుంచి అతని జీవితంలో ఎప్పుడు కూడా జయం సాధించలేడు అనే ఒక విషయాన్ని చెప్తున్నాను. అందుకని మన జీవితంలో మనందరం కూడాను ఏదైతే మన ఆధ్యాత్మిక ఆచార్యుడు చెప్పాడో, మన శిక్షా గురువు చెప్పారో దాని ప్రకారమే మన జీవితాన్ని కొనసాగించినట్లయితే మన జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది. దీన్ని అంతిమ లక్ష్యము భగవద్ధామం వెళ్ళటము, విష్ణువుని సంతృప్తి పరచటమే అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట ఈ యొక్క శ్లోకం ద్వారాను. ఈ విధంగా ప్రియవ్రత మహారాజుకి బ్రహ్మదేవుల వారు నిర్దేశం ఇస్తున్నారు అన్నమాట. మన శాస్త్రాలను అనుసరించే చెయ్యాలి, వేదాన్ని అనుసరించి ఈ వర్ణాశ్రమం ఏదైతే ఉందో నువ్వు కూడా దీన్ని అనుసరించి ఈ యొక్క వర్ణాశ్రమంలో నువ్వు యొక్క కర్తవ్యాన్ని పరిపాలిస్తూ భగవంతునికి సేవ చేయి, భగవంతునికి ఆజ్ఞ మేరకు నువ్వు ఈ యొక్క రాజ్య పరిణామ స్వీకరించు అని చెప్పే విషయాన్ని బ్రహ్మదేవుల వారు ఆయనకి నిర్దేశిస్తున్నారు అన్నమాట. తర్వాత 15వ శ్లోకము ఎవరు చదువుతారు? 15వ శ్లోకము హ్యాండ్ చేస్తారు ఎవరన్నా చదవాలనుకునే వాళ్ళు? హరే కృష్ణ ప్రభుజీ, నేను చదవనా? చదవండి మాతాజీ. ప్రియవ్రత, మన గుణ సంపర్కమును అనుసరించి భగవానుడు ప్రత్యేక దేహములను వసగగా సుఖ దుఃఖములను మనము పొందుతుందము. కనుక మనుజుడు యథాస్థితిలో నిలిచియుండి కన్నులు కలవానిచే గ్రుడ్డివాడు నడపబడే సందమున దేవదేవుని అధీనమున నిలువవలెను. హరే కృష్ణ. హరే కృష్ణ.
థ్యాంక్ యూ మాతాజీ. ఇందాక మనకేం చెప్పారు 14 శ్లోకంలో గుణకర్మాలను అనుసరించే ఈ యొక్క వర్ణాశ్రమ విభాగం ఏర్పాటు చేయబడింది. అంటే ఇక్కడ అంతా త్రిగుణాల గురించి, త్రిగుణాల యొక్క ఫలితాల గురించి, ఇటువంటి విషయాలను కూడా మనకు చెప్తున్నారు. వాటి యొక్క బలమైన విషయం గురించి ఇక్కడ ఇందాక వైదిక నిర్దేశాన్ని ప్రకారం మనకి వర్ణాశ్రమం ఎలా ఏర్పాటు చేశారని చెప్తూ ఈ శ్లోకంలో మరి గుణాల యొక్క సంపర్కం అనుసరించే మరి రకరకాలైన దేహాలు వస్తున్నాయి. ఈ దేహాలను అనుసరించే సుఖదుఖాలు లభిస్తున్నాయి. అందువల్ల మనం చేయాల్సిన మన కర్తవ్యం ఏంటి? మనం ఏం చేయాలంటే భగవంతుని యొక్క నిర్దేశాన్ని ఎక్కడ ఉన్నాడో ఆయన అక్కడే ఉంటూ, ఏ స్థితిలో ఆ స్థితిలో ఉంటూ మనం ఎలా వెళ్ళాలంటే, ఇక్కడ ఉదాహరణ ఇచ్చారు. గుడ్డివాడు కన్నులు గలవానిచే నడబడే విధంగా, అంటే మనకి జ్ఞానం లేదు, అజ్ఞానంలో ఉన్నాయి. అందుకే ఈ యొక్క భౌతిక జగత్తుని చీకటి కూడా అంటారన్నమాట. తమస్సులో ఉంటుంది, అంత అజ్ఞానంలో ఉంటారు. నిజమైన జ్ఞానం మనకు, అందుకని మనకు ఆధ్యాత్మిక గురుదేవులు వస్తున్నారు. జలప్రభ మంత్రం అది, ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్ మిళితం ఏన తస్మై శ్రీ గురవే నమః అని ప్రతిరోజు చదువుకుంటాం. అంటే అజ్ఞానంలో ఉన్న మనకి జ్ఞానదీపాన్ని ఆయన వెలిగిస్తారు గురుదేవుడు. అది కృష్ణుడి యొక్క నిర్దేశం మేరకు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు, మనం అందరం కూడాను ప్రేవత మహారాజు కూడా చెప్తుంది ఏంటంటే, దయచేసి ఎలాగైతే మన ప్రణాళికలు, భగవంతుని ప్రణాళికలు మనం తప్పించుకోలేము, ఆయన యోచన తప్పించుకోలేము కనుక, అందుకని మనం ఎట్లా తప్పించుకోలేము, మన వల్ల కాదు. అందువల్ల మనం ఏం చేయాలంటే, ఉదాహరణ ఏంటి, గుడ్డివాడు కనుక కన్నులు గలవారితో ఎలాగైతే ఆయన చేపట్టుకు నడుస్తాడో, మనం కూడా ఈ యొక్క వర్ణాశ్రమ విభాగాన్ని అనుసరించి మాత్రం మనము భగవంతుని నిర్దేశానుసారంగా మనము నడవాలి, అంగీకరించాలి. మనం సొంతగా చేయడానికి వీల్లేదు, సొంతగా నడిచినప్పుడు సుఖంగా ఉండలేము. మనం వేదాదేశాలను గనక దాన్ని వదిలేసేసి నడిపిస్తే సుఖంగా ఉండలేమనే విషయాన్ని కూడా మనకి చెప్పారన్నమాట. అట్లాగే ఉపదేశాలను పడిస్తే సుఖవంతంగా ఉంటారు, పూర్ణత్వాన్ని కూడా వస్తుందనే విషయాన్ని, అదే మన యొక్క ధర్మము అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. అందుకనే భగవద్గీతలో కూడా ఏం చెప్పారు, చివరాఖరికి అర్జునుడికి మొత్తం భగవద్గీత అంతా బోధించిన తర్వాత ఫైనల్ ఇన్స్ట్రక్షన్, ఆయన రకరకాల సమస్యలు, రకరకాల సందేహాలు, పాపం గురించి ఎన్నో అడిగాడు కాబట్టి ఫైనల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. స్వామి, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం ప్రజ అహం త్వం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అంటే నీ సర్వధర్మాలని విడిచిపెట్టు, నాకు శరణాగతి పొందు. అందుకే ఇక్కడ ప్రియవత మహారాజు కూడా చెప్తున్నారు, దయచేసి భగవంతుని ప్రిత్యర్జము, నీ ధర్మాలన్నీ కూడా భగవంతుని కోసం చేయని విషయాన్ని కూడా ఇన్స్ట్రక్షన్ చెప్తుబడుతుంది అనమాట. అందువల్ల మనము అట్లాగే మనం ఇక్కడ చెప్తున్నారు, ఎవరైనా సరే బ్రాహ్మణుడైనా, క్షత్రుడైనా, వైశ్యుడైనా, శుద్ధుడైనా భగవంతుడికే శరణాగతి పొందాలి అని చెప్పేసి ఇక్కడ చెప్పినట్టుగా, గుడ్డివాడు కన్నులో ఉన్నవాడిని అనుసరించినట్టుగా మనుజుడు దేవదేవుడిని అనుసరించాలనే విషయము ఇక్కడ చేస్తుంది. దానివల్ల ఆయన యొక్క జయప్రదం అవుతుందని చెప్తూ భగవద్గీతలో కూడా ఒక శ్లోకంలో భగవంతుడు 6 సార్లు నిర్దేశిస్తున్నాడు. 6 విషయాలు ఒకే శ్లోకంలో 6 సార్లు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నారు, మన్మనాభవ మద్భక్తో మజ్జాజి మాం నమస్కురు మామే వైశ్య సత్యంతే ప్రతిజాని ప్రియోసిమే. 6 రకాలుగా చెప్తున్నాడు. నన్నే పూజించు, నన్నే కీర్తించు, నన్నే సేవించు, నన్నే అర్చించు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. అలా గనక చేసినట్లయితే నువ్వు ఖచ్చితంగా నన్ను చేరుకుంటావు. స్వయంగా భగవంతుడు ఆయన అగ్రిమెంట్ చేస్తున్నాడు. ఈ విధంగా నేను చెప్పినట్టుగా నువ్వు నడుచుకున్నట్లయితే నువ్వు నా దగ్గరికి చేరతావు అని చెప్పేసి ఇక్కడ స్వయంగా చెప్తున్నాడు అన్నమాట. అట్లాగే ఇక్కడ ఇంకొక ఒక ఎగ్జాంపుల్ కూడా ప్రపాలు వారు ఇచ్చారు. బండి నడుపు అనే నిర్దేశం ఎడ్లు నడిచే ఉపమానము గడిచిన శ్లోకంలో చెప్పింది కదా. అట్లాగే ఇంకోటి ఏంటంటే, ఏదైతే ఆ ఎడ్లు కూడాను బండి నడిపేవాడి నిర్దేశంలో ఉన్నట్లయితే అతడు ఎక్కడికైతే తీసుకుపోతున్నాడో అప్పుడు అది చక్కగా ఏది వసికితే దాన్ని భుజిస్తుంది. ఆ విధంగా మనం సంపూర్ణమైన శరణాగతి కనుక పొంది ఉన్నట్లయితే మనం సుఖం లభించడం కానీ, దుఃఖాన్ని పొంగడం కానీ చేయకుండా ఉంటాము. అతడు ఏదైతే మనకి వచ్చిందో స్థితి ఉందో వర్ణాశ్రమాన్ని అనుసరించి ఆ స్థితిలో మనం సంతుష్టులై ఉంటామని చెప్తున్నారు అన్నమాట. సంతుష్టై ఉండాలని కూడా చెప్తున్నారు. మనకి చక్కగా ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలోనే. ఇప్పుడు చైతన్య మహాప్రభు కూడా ఈయన కుర్మ గ్రామంకి వచ్చినప్పుడు ఆ కుర్మ బ్రాహ్మణుడు కూడా, నేను కూడా నీతో పాటు వస్తాను స్వామి అంటే, లేదు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనే ఉండి అక్కడే నీ స్థితి ఉపయోగించి అక్కడే ఉంటూ హరినామ సంకీర్తన ప్రచారం చేయమని చెప్పారన్నమాట. అందుకని మన యొక్క స్థితిని మార్చుకోవాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని ఇక్కడ
24 లక్షల జీవరాశులు కూడా రకరకాలైన ఈ యొక్క గుణాలను అనుసరించి ఉన్నాయి కాబట్టి దయచేసి మనకి మానవ జీవనంలో పూర్ణస్థిత స్థితి పొందడానికి ఈ మనిషి జన్మ అనేది 84 లక్షల కల్లా చాలా ఉన్నతమైన పూర్ణత్వం పొందడానికి అవకాశం లభించింది కాబట్టి ఒక విశేష అధికారం ఉంది కాబట్టి దయచేసి ఎన్ని గుణాలు ప్రభావంతో ఉంది కాబట్టి మనము శ్రీకృష్ణ భగవాను యందు ఆయన్ని కీర్తించడం, ఆయన యశస్సుని కీర్తించడం, ఈ నవవిధ భక్తిలో పాల్గొంటే మనము చక్కగా పూర్ణత్వాన్ని పొందుతాము అని అంటే ఆయనకి చెప్తున్నారు, ప్రియవ్రత మహారాజుకి చెప్తూ మనకు కూడా ప్రపాద్ గారు చెప్తున్నారు, ఏదైనా కృష్ణుడి యొక్క నిర్దేశం సారంగా మనం చేసినట్లయితే పూర్ణత్వాన్ని పడుస్తామనే విషయాన్ని చెప్తూ మరి ఈ యుగంలో పూర్ణత్వాన్ని పడడానికి ఏమిటి ఒకటి మనకి వేదం ఏం చెప్తోంది, ఇందాక శ్లోకం చెప్పారు వేదం అనుసరించేయాలని చెప్పేసి ఈ యొక్క శ్లోకాలను చెప్తున్నారు కదా. వేదం యొక్క నిర్దేశం ఏంటి? హరిర్నామైవ కేవలం కలో నాస్తి గతిరన్యదా. అందువల్ల ఈ యొక్క హరినామం మనం జపించాలి, అందరికి చెప్పే అవకాశం ఇవ్వాలి. ఇదే యొక్క పరిపూర్ణత్వాన్ని పొందడానికి అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ చెప్తుంది. అప్పుడు మనం జీవిత సాఫల్యం పొందుతుంది అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ఓకే, నెక్స్ట్ 16వ శ్లోకం జననీ మాతాజీ చెప్తారా? జననీ పరజూరి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. మనుజుడు ముక్తాత్ముడైనను కర్మానుసారముగా ప్రాప్తించినట్టి దేహమును అంగీకరించును. ఆయనను అతడు మేల్కాంచిన వాడు నిద్రయందు కలిగిన స్వప్నమును చూచుడి రీతిగా కర్మానుసారముగా తనకు కలిగిన సుఖ దుఃఖములను అపార్థరహితముగా చూచును. ఆ విధముగా అతడు నిశ్చల బుద్ధితో నిలిచి ఉండి త్రిగుణ ప్రభావమున మరి యొక్క భౌతిక దేహము కలుగని విధమున పనిచేయుచుండును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభు. హరే ఇక్కడ మంచి విషయాన్ని మళ్ళా ఇక్కడ ప్రపాద్ వారు చెప్తున్నారు. మనుజుడు ముక్తాత్ముడైనప్పటికీ కూడాను కర్మానుసారంగా అంటే అతను ముక్తి పొంది ఉన్నప్పటికీ కూడా కర్మానుసారంగా ప్రాప్తి దేహాన్ని అంగీకరిస్తాడు. అతను ఇక్కడ విషయాన్ని చెప్తున్నారు అన్నమాట. ఏంటంటే ఇక్కడ ముక్త జీవుడికి బద్ధ జీవుడికి ఉన్న వ్యత్యాసం మనకి చెప్తున్నారన్నమాట. ఈ బద్ధ జీవుడు అనే ఆయన దేహభావంతో ఉంటాడు. ఏంటంటే ఈ దేహం నాది, నా ఇల్లు, నా కుటుంబం, నా దేశం, నా సంఘం, నా వాళ్ళు, ఇటువంటి దాంతో ఉంటారు. మరి ముక్త పురుషుడు ఇతను దేహం కాదని నేను ఆత్మస్వరూపుడు అనే విషయాన్ని ఎరిగి ఉంటాడు అనే విషయాన్ని ఇక్కడ చెప్తూ మరి బలవంతంగా బద్ధ జీవుడు ఏంటంటే నియమానుసారంగా పనిచేసి వచ్చిందని చెప్పేసి ఆధ్యాత్మిక నేను ఎందుకు దీనికి ఇరుక్కోవాలి, నేను ప్రత్యేకంగా ఎందుకు ఇరుక్కోవాలి అని ప్రియవ్రత మహారాజు గనక ఆయన తలిచి ఉండొచ్చు. నేను ఎందుకు అనవసరంగా ఆధ్యాత్మిక ప్రగతిలో నాకు అంతరాయం కలగదా, నేను మళ్ళా యొక్క సంసార జీవితంలోకి వస్తే నాకు ఆధ్యాత్మిక జగత్తు వెళ్ళడానికి కానీ వీటన్నీ కూడా నాకు ఆటంకం కలుగుతుంది కదా అని నేను దేహాత్మ భావంలో ఎందుకు ఉండాలి అని ఆయన సందేహం కలిగితే దాన్ని సందేహ నివృత్తి చేయడానికి ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఇక్కడేం చెప్తున్నారంటే ముక్తాత్ముడైన గత కర్మఫలాన్ని ప్రస్తుత దేహం అంగీకరించడం లోషపడ్డాను బ్రహ్మదేవుడు అతను సందేహంగా, అంటే అతను ముక్తాత్ముడు అయినప్పటికీ కూడాను తను ఈ యొక్క శరీరాన్ని, ఈ దేహాన్ని ఉపయోగించి అని ఏ విధంగా కలత చెందడు అనే విషయాన్ని చెప్తూ, ఎలాగైతే ఒక ఉదాహరణ చెప్పారు, మనిషి నిద్రపోతున్నప్పుడు రకరకాలైన ఊహల్లో స్వప్నాలు చూస్తాడు, అతను మేల్కొనిచ్చినప్పుడు అవన్నీ మర్చిపోతాడు అని చెప్పేసి చెప్తూ, అందువల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ముక్త పురుషుడు తాను కేవలము ఆత్మస్వరూపుడు అని అవగాహన చేసుకున్న ఎవరైతే ఉన్నాడో మరి ఇంతకుముందు జరిగిన కర్మలను కానీ ఇంతకుముందు జరిగిన దాన్ని కూడాను అవన్నీ కూడాను మొత్తాన్ని కూడాను అజ్ఞాన వ్యసనం జరిగిపోయిందని చెప్పేసి అవన్నీ విస్మరించి ఉండాలని చెప్పేసి అవన్నీ కర్మబంధనం కాదనే విషయాన్ని కూడా మనకి చెప్తూ, మనుషుడు ఒక యజ్ఞం లాగా చెయ్యాలి, తను పూర్తిగా యజ్ఞ పురుషుని శ్రీకృష్ణ భగవాన్ ప్రీత్యర్థమే చెయ్యాలి, ప్రతి కార్యక్రమం చెయ్యాలనే విషయాన్ని ఇక్కడ చేసినట్లయితే, ఆ విధంగా చేసినట్లయితే అతనికి కర్మ వనరించదు. అంటే ఇప్పుడు ఆయన సందేహం ఏంటంటే నేను ఆధ్యాత్మిక ప్రగతిలో ఉన్నాను, మళ్ళా తీసుకొచ్చి ఈ యొక్క రాజ్య పరిపాలన చేస్తే నాకు అయిన కర్మబంధనాలు అవుతాయి కదా, అన్ని కర్మ అవుతుంది కదా నాకంటే, నీకు ఎటువంటి భగవంతుని యొక్క కోసం యజ్ఞం లాగా చేసినట్టే అది నీకు కర్మ రాదు, కర్మ అవ్వదు అనే విషయాన్ని ఇక్కడ మనకి చెప్తున్నారు అన్నమాట. అందుకని ఇంకొక చక్కటి శ్లోకాన్ని కూడా ప్రపాద్ వారు చెప్పారు. మాంచయో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాం సమతీత్వాయతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. ఎవరైతే అన్ని పరిస్థితుల యందు, ఇక్కడ పదం వాడారు, అన్ని పరిస్థితుల యందు అకుంఠితమైన భక్తి ఉన్న వాళ్ళు అన్ని పరిస్థితులు దాటి మొత్తం వాటి యొక్క
ఈ ప్రకృతి త్రిగుణాలను దాటి బ్రహ్మభావంలో పొందుతాడు. అందుకని ప్రియవత మహారాజు చెప్తున్నారుకి ఆయనకి బ్రహ్మదేవులు వారు చెప్తున్నారు, నువ్వు దయచేసి నీ యొక్క నువ్వు ముక్త పురుషుడివి, దయచేసి ఇక్కడ ఉన్నప్పటికి కూడాను నీవు ఎటువంటి దీంట్లో చిక్కుపడవు అనే విషయాన్ని ఇక్కడ ఏం ప్రెసిడెంట్ ఏముండదని చెప్పేసి ఆయన భరోసా ఇస్తున్నాడు అన్నమాట. ఆ విధంగా చెప్తున్నారు అన్నమాట. తర్వాత 17వ శ్లోకము ఎవరు చెబుతారు? రోజా మాతాజీ చదువుతారా ట్రాన్స్లేషన్? కృష్ణ ప్రభుజీ చదువుతాను. ఆత్మ నిగ్రహము లేనివాడు మనసు మరియు పంచేంద్రియములనేది 6 భార్యలతో కలిసి జీవించును. కనుక వనమునకేగినను ఎల్లప్పుడూ భవబంధమును గూర్చి భయపడవలసి వచ్చును. కానీ జితేంద్రియుడు ఆత్మరహితుడైన బుద్ధిమంతునికి గృహస్థాశ్రమమైనను అపకారము చేయజాలదు. హరే కృష్ణ. ఇక్కడ మనకి ఒక మంచి ఉదాహరణ కూడా మళ్ళా ప్రభుపాదుల వారి ద్వారా ఇస్తున్నారు. ఏంటంటే ఆత్మవిగ్రహం లేని వాడికి, ఆత్మవిగ్రహం లేనివాడు ఆయన 6 భార్యలతో ఎప్పుడు జీవించాలంట. ఏమిటి? మనసు చంచలమైంది, అట్లాగే జ్ఞానేంద్రియాలు 5 రకాల ఇంద్రియాలు చాలా బలవంతంగా ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా మనల్ని ఆత్మనిగ్రహం లేకపోతే గనక ఈ 5గురితో 6గురితోనే ఎప్పుడు జీవిస్తూనే ఉండాలన్నమాట, ఎక్కడికి వెళ్ళినా సరే అని చెప్పేసి చెప్తూ, ఇంకొకరు ఏంటంటే ఎవరైతే జితేంద్రియుడు తన ఇంద్రియాలను జయించిన వ్యక్తికి, ఆత్మరతుడైన బుద్ధిమంతుడికి ఈ గృహశాస్త్రంలో ఉన్నప్పటికి కూడా అది బంధనం కలిగించదు, అపకారం కలిగించదు అని చెప్తూ, దీనికి బలంగా ఒక చిన్న కీర్తన నరోత్తమ దాస్ ఠాకూర్ రచించిన కీర్తనాన్ని కూడా ప్రభుపాదులు వారు చెప్తూ ఏం చెప్తున్నారు? గృహేవ వనేతే దాకో హో గౌరంగా బలేడాకే. ఈ కృష్ణ చైతన్య ఉద్యమం అంతా కూడా మనం చూసుకున్నట్లయితే అండి, ఇక్కడ మనం చెప్పినట్టుగా నరోత్తమ దాస్ ఠాకూర్ వారు చెప్పినట్టుగా ఆయన ఏమన్నారంటే, మనిషి అడవిలో ఉన్నప్పటికి కూడా, ఇంట్లో ఉన్నప్పుడు కూడా చైతన్య మహాప్రభు వారి భక్తులు నెలకొంటే కనుక ముక్త పురుషుడే అవుతాడు. అందుకని మనం చూసినట్లయితే భగవంతుడు నిర్దేశానుసారం గురు మహారాజు మనకి దివ్య నామాన్ని మనకి ఇచ్చారు. ఈ దివ్యనామం చెప్పించడం వల్ల మనం నరకంలో ఉన్నా, స్వర్గంలో ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా భక్తులు భగవన్ నామాన్ని చెప్పిస్తారు. అప్పుడు ఏమవుతుంది? ఎక్కడున్నా వాళ్ళ బృందావన వాతావరణమే ఉంటుంది. ఎక్కడున్నా ఆచార్యుల మాటలు ఆయన చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. కృష్ణుడు వైఫై లాగా ఆయన చుట్టూ ఉంటారు. వైష్ణవుల నిర్దేశం ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. కాబట్టి ఎక్కడున్నా ఒక బృందావన వాతావరణమే ఉంటుంది. ఆయన నరకంలో ఉన్నా, స్వర్గంలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా ఒక బృందావనంలో ఉన్నట్టుగానే ఉంటుంది అనే విషయం మనకి అనుభూతమైంది. అట్లాగే ఇక్కడ ప్రియవత మహారాజుకు చెప్తున్నారు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, గృహస్థాశ్రమంలోకి వచ్చినా సరే జితేంద్రుడు, అట్లాగే ఆత్మరతుడివి, నువ్వు చాలా ఆత్మరతుడివి, అందువల్ల అపకారం చెయ్యదు అనే విషయాన్ని ఇక్కడ చెప్తూ, ఇందాక ఒక ఉదాహరణ కూడా చెప్పారన్నమాట. ఏంటి? బెంగాల్కి వెళ్తే సంపద అంతా నీ వెంటే వస్తుందని చెప్పేసి. మనం కనుక ఎక్కడికి వెళ్ళినా సరే మనం చూసామంటే భక్తులకు ఎక్కడికి వెళ్ళినా సరే భాగవతము, భగవద్గీత, చైతన్య చరితామృతము, అట్లాగే హరినామ జపం, ఎక్కడికి వెళ్ళినా ఇదే ఉంటుంది మనకి. అందువల్ల ఆటోమేటిక్ గా మనం కృష్ణ చైతన్యంలోనే ఉంటాము, సంపూర్ణంగా ఎప్పుడు కృష్ణ భావనాయుతంలో ఉంటాం కూడా మనం అని చెప్పేసి చెప్తూ, అందువల్ల మనం ఎప్పుడు కూడా ఇంద్రియాలని హృషికేశన్ సేవలు మనం గనక ఉంచినట్లయితే అప్పుడు మన ఇంద్రియాలు మనం కలత పెట్టవు. అది మనం ఇంద్రియాలను కూడా హృషికేశన్ సేవలోనే ఉంచాలనే ఉద్దేశం కూడా భక్తికి నిజమైన అర్థం అని కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. అందువల్ల ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నువ్వు దయచేసి వనానికి వెళ్ళడానికి బదులుగా నువ్వు భగవత్ సేవ, నీ ఇంద్రియాలని భగవత్ సేవలో ఉపయోగించు. ఎట్లా మనం అంబరీష్ మహారాజు కూడా చూసాం మనం, ఆయన తన ఇంద్రియాలు మొత్తం దీంట్లో ఉపయోగించాడు. అలాగే మన అర్జునుడు కూడా ఆయన చేశాడు, నేను అడవికి వెళ్ళిపోతాను, తపస్సు చేసుకుంటా అన్నాడు. కానీ భగవంతుడు ఆయన నిర్దేశించిన మేరకు తపస్సును మానుకొని తన యొక్క యుద్ధంలో పాల్గొన్నాడు. అట్లాగే ప్రియవత మహారాజు కూడా చెప్తున్నారు, దయచేసి మీరు మీ ఇంద్రియాలని భగవత్ సేవలో వాడండి అని చెప్పేసి, అటువంటి అతనికి భవబంధం కలిగించదు అని చెప్తున్నారు అనమాట. మనకి ఇంకొక బలమైన ఉదాహరణ కూడా రూపగోస్వామి ప్రభుపాదుల వారు రచించింది. ప్రభుపాదుల వారు చెప్తున్నారు, ఇహాయస్య హరేర్దాసే కర్మణా మనసాగిర నిఖిలావస్యాస్తు జీవన్ముక్త ఉచ్యతే. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మన కర్మల్ని గనక, మనస్సుని, వాక్కుని హరిభక్తిలో పూర్తిగా గనక వినియోగిస్తారు, అతను ముక్త పురుషునిగానే భావిస్తారు. ఎక్కడ ఉన్నా, ఏం చేసినా సరే మనం భగవత్ సేవలోనే ఉంటే అతడు ముక్త పురుషుడే. ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడున్నా సరే, ఏ పరిస్థితి అయినా సరే అతను ముక్త పురుషుడే. ఎందుకంటే ప్రియవత మహారాజు అదే చెప్తున్నారు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నీ ఇంద్రియాలని
హరిసేవలో నియోగించినట్లయితే అది నువ్వు ముక్త పురుషుడివి అవుతావు, నీకు బంధనం కాదు. ఈ యొక్క మళ్ళా ఈ గృహశాస్త్రం నీకు బంధనం కాదు అని అదే విషయాన్ని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. అందుకని ఇక్కడ మనకి ఎందుకంటే ఇంద్రియాలు గొప్ప శత్రువులు కాబట్టి అవి మరి వాటి కోటలు కనుక తీసేస్తే అది విషపూరితం కాదు. అట్లాగే మనం కనుక మన ఇంద్రియాలని భగవంతుని సేవలో మనం నెలకొల్పినట్టయితే అవి మనల్ని ఏమీ చేయలేవు అనే విషయాన్ని ఇక్కడ చెప్తూ ఖచ్చితంగా ఎవరైతే భౌతిక జగత్తులో ఉన్నప్పటికీ కూడా కృష్ణ సేవలోనే ఉన్నట్టయితే ఇంద్రియాలు ఉన్నట్టే వాళ్ళు ముక్త పురుషుడు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు అనమాట. తర్వాత 18వ శ్లోకం ఎవరు చదువుతారండి? చదవమంటారా ప్రభుజీ? హరే కృష్ణ. లక్ష్మీ గెడ చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. 18వ శ్లోకం. గృహస్థ జీవనమున నెలకొని ఉండి క్రమబద్ధముగా మనస్సును మరియు పంచ జ్ఞానేంద్రియములను జయించువాడు కోటయందుండి ప్రబలమగు శత్రువులను జయించు రాజును బోలును. గృహస్థాశ్రమమున సుశిక్షితుడై కామము అడిగిన అట్టివాడు నిర్భయముగా ఎచ్చటనైనను సంచరింపగలడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఇక్కడ మంచి విషయాలు మనకి, చాలా చక్కటి విషయాన్ని మనకి అంటే ప్రియవత మహారాజుకు చెప్తున్నారు. ఉదాహరణ ఏదైనా చెప్తున్నారంటే మరి ఎవరైతే గృహస్థ జీవనంలో ఉంటూ, అందుకని గృహస్థ జీవనంలో రమ్మని ఆహ్వానిస్తున్నారు కాబట్టి గృహస్థ జీవనంలో ఉంటూ ఎవరైతే పంచేంద్రియాలని మనస్సుని ఇందాక 6 భార్యలు చెప్పారు, ఈ 6 భార్యలను ఎవరైతే జయించి ఉండేవాడు అతను కోట యందు ఉండే రాజులాగా ఆయన చెప్తున్నారన్నమాట. ఎట్లాగైతే అన్ని కోటలో ఉన్న రాజులను ఎవరు జయించలేరు అన్నమాట. అట్లాగే గృహశాస్త్రంలో సుశిక్షితైన వ్యక్తి ఎట్టివాడైనా ఎటువంటి నిర్భయంగా ఎక్కడికైనా వెళ్ళవచ్చు. ఏ విధంగా అంటే ఇంద్రియాలను జయించిన వ్యక్తి అని చెప్తూ ఇక్కడ మనకి మంచి భాష్యంలో ఉదాహరణ ఇస్తున్నారు అనమాట. 4 వర్ణాలు 4 ఆశ్రమాలు ఎవరైతే ఉన్నారో ఈ ఆశ్రమాల్లో గనక చాలా చక్కగా ఇంతకుముందు చెప్పాం, ఒక పద్ధతి ప్రకారం నిర్మించబడింది గుణాలను అనుసరించి అని చెప్పేసి కృష్ణుడు నిర్దేశనం చేశారని చెప్పేసి ఎవరైతే మరి ఇటువంటి గృహశాస్త్రంలోకి ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి శిక్షణ కావాలి. అందుకే బ్రహ్మచర్య వ్రతంలో బ్రహ్మచారికి తగు శిక్షణ ఇస్తారు. తగు శిక్షణ ఇచ్చి నెక్స్ట్ గృహశాస్త్రంలో ఉండే కఠినమైన పరిస్థితులను ఎదుర్కోవడానికి అన్ని రకాలుగా సంసిద్ధుడు అయిన తర్వాత మాత్రమే అతనికి మరి గృహశాస్త్రం ఇస్తారు. కానీ ఇప్పుడు మనం చూసినట్లయితే ఇటువంటి పరిస్థితి లేదు, ఎవరికి లక్ష్యం తెలియదు, చాలా కష్టంగా ఉంది. ఇక ప్రియవత మహారాజు కూడా ఆయన విధంగా మొత్తం యొక్క చెప్తున్నారు, నీకు ఎటువంటి బంధనం కలిగిందని చెప్పి స్వయంగా బ్రహ్మదేవుడు ఎగ్జాంపుల్ గా ఇస్తున్నాడు అన్నమాట. అందువల్ల ఇక ఉదాహరణ ఏంటంటే కోటలో ఉన్న రాజు గనక ప్రభావమైన శత్రువును జయించే విధంగా అట్లాగే గృహస్థాశ్రమం నందు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనందరికి కూడా గృహస్థలం కాబట్టి మనకు కూడా లక్ష్యం ఏర్పరుస్తున్నారు. ఎవరైతే ఈ గృహస్థుడు కామవేగాన్ని జయించగలిగితే ఇప్పుడు వానప్రస్థం సన్యాసాశ్రమం స్వీకరించి భద్రంగా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మనందరం గృహస్థులము. గృహస్థ జీవితం నుంచి తర్వాత 50 సంవత్సరాలు దాటిన తర్వాత వానప్రస్థ జీవితంలోకి రావాలి, వానప్రస్థంలో జీవితం తర్వాత సన్యాసాశ్రమంలోకి వెళ్ళాలి. కాబట్టి అందుకని మనము దీంట్లో చాలా సురక్షితమైన ఇంద్రియాలని హృషికేశం సేవలో ఉంచాలని చెప్పి చేస్తే ఆ విధంగా చేసినట్టయితే తర్వాత స్థితికి వచ్చినప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు అనే విషయాన్ని ఇక్కడ చాలా భద్రంగా ఉంటాం అనే విషయం చెప్పి ప్రజోత్ మహారాజు కూడా నువ్వు భద్రంగా ఉంటావు, నువ్వు ముక్త పురుషుడివి అని చెప్పే విషయాన్ని, నీ ఇంద్రియాలని భగవత్ సేవలో ఉపయోగించు అనే విషయాన్ని కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు. 19వ శ్లోకం, ఈ చివరి శ్లోకం ఈరోజు చదవమంటారా? చదవండి మాతాజీ. చదవమంటారు జనని? చదవండి. 19వ శ్లోకం. బ్రహ్మదేవుడు పలికెను, ప్రియవ్రత పద్మనాభుడగు భగవానుని పాదపద్మ కోసమును ఆశ్రయించి షడేంద్రియములను అనగా మనసు మరియు 5 జ్ఞానేంద్రియములను జయింపుము. భగవానుడు నీకు విశేషముగా ఆజ్ఞాపించను కనుక సుఖభోగమును స్వీకరింపను. ఆ విధముగా నీవు భౌతిక సాంగత్యము నుండి సదా ముక్తుడవై ఉండి నిజస్థితిలో నిలిచిన వాడవై భగవదాజ్ఞలను నెరవేర్చగలవు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. హరే కృష్ణ. ఇక్కడ మరి చక్కటి ఒక ఇన్స్ట్రక్షన్ మళ్ళా గుర్తు చేస్తున్నాడు. గుర్తు చేస్తే ఇక్కడతోటి మళ్ళా బ్రహ్మదేవుని యొక్క బోధనలు అయిపోతాయి, ఇంకా చివరి బోధన ఆయన. అందుకని ఏం చేస్తున్నాడు, దయచేసి ప్రియవత ఎవరైతే ఒక మంచి పదం వాడారన్నమాట, పద్మనాభునగుడు భగవంతుని పాదపద్మ కోసం ఆశ్రయించి ఆయన యొక్క పాదాలని ఆశ్రయించు అంటే మనందరికి లక్ష్యం కూడా ఆయన పాదాలే చరమ లక్ష్యాలు. ఆయన ఆశ్రయించి ఈ యొక్క 6 రకాల ఇంద్రియాలని గనక
మొత్తాన్ని జయించేసేసి ఇప్పుడు నీకు భగవంతుడు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు, దయచేసి నువ్వు ఈ యొక్క గృహశాస్త్రంలోకి రా, సుఖభోగంలోకి రా అని చెప్పేసి చెప్పారు. ఇదే మెసేజ్ కూడా మనకి ధ్రువ మహారాజు కూడా ఇచ్చాడు భగవంతుడు. ఆయన తర్వాత నాకు వద్దు అంటే నువ్వు గృహశాస్త్రంలోకి వెళ్ళమని చెప్పారన్నమాట. అట్లాగే ఆయన దేశానుసారంగా చేసినట్లయితే గృహశాస్త్రంలో కూడా ఇబ్బంది ఉండదు అని చెప్పేసి స్వయంగా ఆయన చెప్తున్నారు. నువ్వు సుఖభోగుడుక సదా ఆ స్థితిలో ఉన్నప్పటికి కూడాను భౌతిక సాంగత్యం నుంచి నువ్వు ముక్తువై ఉండి నిజస్థితిలో ఉండు, భగవద్ ఆజ్ఞలను నెరవేర్చగలరు. ఆ విధంగా నువ్వు భగవద్ ఆజ్ఞను చాలా సులభంగా నెరవేర్చగలరు ముక్తాత్ముడు అనే విషయాన్ని బ్రహ్మదేవులు వారు ఫైనల్ గా ఆయనకి చెప్తున్నారు అన్నమాట. చెప్తూ ఇక్కడ ప్రపాదుల వారు జనాలు 3 రకాలుగా ఉంటారని చెప్తూ, ఒకళ్ళు ఎప్పుడు కామ్యకర్మరతులు, అంటే వాళ్ళు ఎప్పుడు ఇంద్రియ భోగాన్ని అనిపించే వాళ్ళు అని చెప్తూ ఒక రకం అయితే, రెండో రకం వాళ్ళు ఏంటంటే ఇంద్రియ భోగ వేగాన్ని జయించడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఏ విధంగా జయించాలా అని వాళ్ళని జ్ఞానులు అంటారంట. మూడో వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ వీళ్ళందరికన్నా జయించేశారు, మొత్తం జయించి ఉన్నారు, వాళ్ళని యోగులను పిలుస్తారని చెప్తూ, అయితే ఎవరైనప్పటికి కూడాను అన్ని పరిస్థితుల్లోనూ ఏ పరిస్థితుల్లో అయినా సరే నెలకొని ఉంటే వాళ్ళు భక్తులు దివ్యులై ఉంటారని చెప్తూ మళ్ళా ఇదే శ్లోకాన్ని రెండోసారి చెప్తున్నారు. ఇంతకుముందు శ్లోకంలో చెప్పారు, ఈ యొక్క శ్లోకాన్ని కోట్ చేశారు ప్రపాదులు, మళ్ళా కోట్ చేస్తున్నారు. అన్ని పరిస్థితులు ఎందు మాంచయో అవ్యవచారేణ భక్తి యోగైన సేవతే సగుణాన్ సమదిత్వాయతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. అంటే ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడాను, అటు గృహస్థుడు కావచ్చు, వానప్రస్థ కావచ్చు, బ్రహ్మచారి కావచ్చు, సన్యాసి కావచ్చు, అలాగే వైశ్యుడు కావచ్చు, శూద్రుడు కావచ్చు, క్షత్రియుడు కావచ్చు, బ్రాహ్మణుడు కావచ్చు, ఏ ఆశ్రమంలో ఉన్నా ఏ ధర్మంలో ఉన్నా అన్ని పరిస్థితుల్లోనూ కూడా అకుంఠితమైన భక్తిత సేవలో ఉంటే అతను శీఘ్రమే వెంటనే ఈ యొక్క ప్రకృతి త్రిగుణాలను దాటి బ్రహ్మభావాన్ని పొందుతాడు అని చెప్పేసి చెప్తూ, అందువల్ల ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈ గృహశాస్త్రం అనే కోటలో కాకుండా నువ్వు ఏం చేయాలంటయ్యా, నువ్వు భగవత్ పద్మం అనే కోటలో ఉండు, అంటే భగవత్తుని యొక్క ఆ దివ్య భావంలో ఉండు అని చెప్పేసి బ్రహ్మదేవుడు చాలా చక్కటి పదాన్ని వాడారన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పారంట, ఏంటంటే కమలం దగ్గరకు ఉండే కమలంలోకి గనక మకరందాన్ని కొలటానికి వచ్చే 9 అంట ఆ పుష్పం యొక్క దాని వల్ల కానీ సూర్యరశ్మి వల్ల కానీ ఏమి కాకుండా రక్షించబడుతుంది. అందుకని మనం కూడా ఏం చేయాలంటే ఆ భగవంతుని పాద పద్మ ఆ యొక్క సాలెగూడిలో మనం చిక్కుకోవాలి, అంటే దాంట్లో చిక్కుకుపోవాలి, అంటే భగవంతుని సేవలోనే ఉండాలి, మనము భగవత్ పాద పద్మ సేవలోనే ఉండాలి అని చెప్పేసి అప్పుడు ఎటువంటి కలవరానికి మనం గురి కాదని చెప్పేసి చెప్తూ భాగవతాన్ని నుంచి ఒక శ్లోకాన్ని, చక్కటి శ్లోకాన్ని ఇక్కడ ప్రభుపాదులు వారు చెప్పారు. ఏమిటి? సమాశ్రితయే పాద పల్లవప్లవం మహాత్పదం పుణ్య యశో మురారే భవాముదీర్ఘ పదం పరం పదం 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 యద్ది పదాన్నత యశాం. అలా ఉంటే ఏం జరుగుతుందండి, ఎవరైతే మరి ఈ భవాంబుది ఈ యొక్క భవాంబుది, ఎందుకంటే సంసార సాగరం మహా కఠినమైన సముద్రం ఇది. మరి ఈ యొక్క సంసార సాగరము మనకి చాలా సింపుల్ గా ఒక దూడ, అంటే ఆవు యొక్క చిన్న బిడ్డ ఏదైతే దూడ యొక్క పాదాల్లో ఎంత నీరు పడుతుందో ఆ నీరు ఎంత ఈజీగా దాటగలనో ఈ మహా సంసార సాగరాన్ని భగవంతి పాద పద్మాలని కనుక మనం ఆశ్రయిస్తే అంత ఈజీగా దాటొచ్చు. ఇంకా చూడండి, ఇంతకన్నా భరోసా వివరిస్తారు, అంత దీంట్లో సంక్లిష్టమైన దాన్ని కూడా మనం దాటవచ్చు. అందుకే మనం చెప్తున్నారు సంసార దావా నళని లోక. ఈ సంసార దావాన్ని మనం దాటాలంటే గురువు యొక్క దాన్ని ఆయన గనక గురువు యొక్క నిర్దేశాన్ని మనం స్వీకరిస్తే ఆయన నిర్దేశంలో చాలా ఈజీగా మనం దాటివేయచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి చెప్తున్నారు. అందువల్ల దేవదేవుడి యొక్క పరమ ఆదేశాన్ని మనం నెరవేర్చడమే నిజమైన కర్తవ్యము, బాధ్యత అని చెప్పేసి అక్కడ గనక మనం అది చేసినట్టే స్థిర నిశ్చయంతో ఉన్నట్టయితే స్వర్గలోకంలో ఉన్న నరకలోకంలో కూడా మనం సదా భద్రంగా ఉంటామని చెప్తూ ఈ శ్లోకం పదం చెప్పారు. ప్రకృతి భజస్య అంటే నిజస్థితిలో ఉండి భోగింపుము అనే విషయాన్ని ఇక్కడ బ్రహ్మదేవుల వారు చెప్తున్నారు. అందువల్ల నువ్వు భౌతిక భోగంలో పతనం చెందవు, నువ్వు భోగించు, ఎందుకంటే భగవంతుని యొక్క నిర్దేశం ఇది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. చక్కగా చెప్తూ అట్లాగే మనం కూడా చైతన్య మహాప్రభు యొక్క నిర్దేశం ప్రకారము కృష్ణ చైతన్యం అందరూ కూడాను మనం రకరకాలైన సేవలకు వెళ్ళినప్పుడు, రకరకాలైన
ప్రచారంకి వెళ్ళినప్పుడు కామ్య కర్మతో వీళ్ళందరినీ కలుస్తుంటాం. కలిసినప్పటికి కూడా రకరకాల స్థితిలో ఉన్నప్పటికీ కూడాను చైతన్య మహాప్రభు అనుగ్రహం వల్ల మనం అందరం కూడా కలతకు గురి కాకుండా ఉన్నామని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తూ ఒక మంచి శ్లోకాన్ని చెప్పారు. కవు నా బాదిబే తుమారా విషయ తరంగా పునరపి ఏయి ఠాని బాబే మోరా సంగ. ప్రపంచమంతటా హరినామ సంకీర్త ప్రచారం చేయొచ్చు చైతన్య వారి సేవలో నెలకొన్న భక్తుడు విషయ తరంగంలో ఏనాడు ప్రభావితుడు కాగు. పైగా కాలక్రమం మహాప్రభు పాదపద్మాస్మి చేరి అతను నిత్య సాంగత్యం బలగలడు. మనం చూసాం ప్రపాదుల వారు ఆయన చక్కగా బృందావన వాసుడై ఉండేవాడు. మరి ఆయన గురు మహారాజు ఆజ్ఞ మేరకు ఆయన ఆ వయస్సులో ఆయన ప్రచారం చేయడానికి వెళ్ళాడు. ఇప్పుడు చూసండి, ప్రియవత మహారాజు ఎలాగైతే మరి బ్రహ్మదేవుని ఆజ్ఞ మేరకు ఆయన రాజ్య పరిపాలన చేయడానికి సిద్ధపడుతున్నాడు అన్నమాట, స్వీకరించమని చెప్పాడు. అట్లాగే గురువు ఆజ్ఞ మేరకు మరి ఆయన కూడా ప్రపాదుల వారు వెళ్ళి సంబంధం లేని చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్న అమెరికాకు వెళ్ళి ఆ డస్ట్బిన్ లాంటిది అమెరికాకు వెళ్ళి ఆయన చక్కగా కృష్ణ భక్తి భావనాయుతంలో ఉన్నారు అని చెప్పి. అట్లాగే మనం కూడా వారి మార్గాన్ని అనుసరిస్తూ ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే ముఖ్యంగా భగవంతుని నిర్దేశానుసారం గురువు నిర్దేశానుసారంగా మనం గనక చేసినట్లయితే ఏ స్థితిలో ఉన్నా కూడా మనం కూడా రకరకాల ఇబ్బందుల్లో ఉంటాం. ఒక్కోసారి ఏది ఉత్తమం భక్తి, ఇప్పుడు కొంతమంది గృహస్థ ధర్మాల్లో చాలా చాలా ఇబ్బందులు ఉంటాయి. మనకి భక్తి చేయాలా ఇది చేయాలా అని చెప్పేసి ఒక్కోసారి రకరకాల సందేహాలు వస్తాయి. అందుకని ఈ సందేహాలన్నీ కూడా ప్రియవత మహారాజు యొక్క స్టోరీ ఉన్నట్లయితే సందేహాలు పటాపంచులయ్యి మనం ఖచ్చితంగా ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో ఉంటూ భగవంతుని యొక్క మన ఇంద్రియాలు భగవంతుని నిర్దేశంలో చేసినట్లయితే మనము ఆయన పాదపద్మాశ్రయంలో ఉన్నట్లయితే మనం సురక్షితంగా ఉంటాము, చివరికి ముక్తి పొందుతాం. అంటే మనము ఏ పరిస్థితుల్లో ముక్తాత్మలు అవుతాము, మనము భగవత్ సన్నిధికి చేరుకుంటామనే విషయాన్ని మనకు ప్రియవత మహారాజుకి బ్రహ్మదేవుడు ఇచ్చిన నిర్దేశానుసారం కూడా మనం మన గురువు నిర్దేశానుసారంగా మనం చేసినట్లయితే మన జీవితం కూడా మన చివరికి భగవద్ధామం ఏదైతే ప్రపాద్ వారు చెప్పారో ఆ సేవకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ యొక్క అద్భుతమైన విషయాలు చాలా చాలా గొప్ప మెసేజ్లు దీంట్లో చిన్న ఉదాహరణలు ఇచ్చారు. మనకి 5-6 భార్యల గురించి చెప్పారు. అట్లాగే కన్నులు లేనివాడు గుడ్డివాడు కన్నులు ఉన్నవారితో నడవాలని ఒక నిర్దేశం ఇచ్చారు. తర్వాత ఒక ఎద్దుల బండి యొక్క ఉదాహరణ ఇచ్చారు. సూర్య కుప్పాన్ని ఇచ్చారు. ఎన్నో ఎగ్జాంపుల్స్ ఈ 9 శ్లోకాల్లో చాలా మన చక్కటి ఉదాహరణ ప్రపాద్ వారు మనకి ఇచ్చారు. అంతే చూడండి, ఇవన్నీ రాయటానికి ఎన్ని బుక్స్ వాళ్ళు రిఫర్ చేశారు ప్రపాదుల వారు ఈ యొక్క భాష్యాలు ఇవ్వడానికి. అందుకని మనం ఈ నిర్దేశాలని చక్కగా గమనించుకుంటూ ఏ స్థితిలో ఉన్నా సరే మాంజయ అవ్యభిచారేణ, ఒకసారి దుఃఖం వచ్చినా సుఖం వచ్చినా కష్టం వచ్చినా మనం భక్తిని వదిలిపెట్టకుండా చైతన్య మహాప్రభు యొక్క ఆశ్రయంలో ఉంటే మనం కూడా చివరికి భగవద్ధామం వైపు మన ప్రయాణం కొనసాగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఈ విషయం మనం ఈ యొక్క మంచి స్టోరీ తెలుసుకున్నాం ఈ రోజు. హరే కృష్ణ. ఏదైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. హరే కృష్ణ ప్రభుజీ, మీరు లాస్ట్ లో చదివిన శ్లోకం ఎందులో ఉంది ప్రభుజీ? అదే మనకి భాష్యంలో ఇచ్చారు కదండి, మనకి 19వ శ్లోకం భాష్యంలో ఇచ్చారు. నేను 18 చూస్తున్నాను. ఓకే, సమాశ్రిత ఏ పద పల్లవం అన్నది కాకుండా ఇంకొకటి చదివారు మీరు, అది భాగవతంలోదండి. ఇందులోది ఇంకొకటి చదివారు లాస్ట్ లో. భాగవతం శ్లోకం 10.14.58 చాలా ప్రసిద్ధమైన శ్లోకం ఇది. అది ఉందండి, మీరు లాస్ట్ లో ఇంకొకటి కూడా చదివారు, అది ఇందులోది చైతన్య చరితామృతం. అవునా? చరితామృతం నుండి 7వ పద్యలీల 7వ అధ్యాయం 129వ శ్లోకము. అది అది అంటే అది ఆదిలీల అండి, మధ్యలీల, అంత్యలీల? కనిపించింది ప్రభుజీ, చైతన్య చరితామృతము మధ్యలీల తర్వాత పేజీలో కూడా తర్వాత పేజీలో కూడా కొంచెం 7.129 కనిపించింది. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ, దండవత్ ప్రణామం. ఓకే అండి, ఏదైనా డౌట్స్ ఉంటే మీకు అడగచ్చు ఈ సమయం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. ఓకే అండి, చాలా ధన్యవాదాలు. ఎవరికి ఏమి సందేహాలు లేవు చక్కగా. ప్రభుజీ, హరే కృష్ణ, దండవత్ ప్రణామం. ప్రభుజీ, మనం కూడా గృహస్థాశ్రమంలో ఉండి మన ధర్మాలు ఎలా నిర్వర్తించాలో బ్రహ్మదేవుడు ప్రియవ్రతుడి ద్వారా మనందరికీ తెలియజేసినట్లుగా అనిపించింది ప్రభుజీ. మీరు పేజీ తిప్పలేదు, పేజీలో శ్లోకం నేను తిప్పండి అంటే తిప్పుకుంటూ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం ప్రభుజీ.
హరే ప్రభుజీ దండ ప్రణామాలు. మన యొక్క గురు మహారాజు గారు తీవ్రమైన కృష్ణ. అనారోగ్యం అంటే కొంచెం వారు ఇబ్బందులు పడుతూ శరీరం కొంచెం వస్తు అంటే వారు ఎటువంటి పూర్తిగా ప్రపద సేవలో ఉన్నారు, కానీ శరీరం కొద్దిగా అంటే ఏ స్థితిలో ఉన్నాక మనం చెప్పాను చూసారా, మాంచయు అవ్యభిచారేణ భక్తి యోగైన సేవతే, ఏ పరిస్థితుల్లో ఉన్నా అకుంఠితమైన దీక్షతో ఉన్నట్టయితే బ్రహ్మ పొందుతారని చెప్పేసి ప్రపదల వారు యొక్క సేవలు చేయడానికి గురు మహారాజు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. ఆయన 58 రోజులుగా ఇప్పటికీ కూడాను ఆయన హాస్పిటలైజేషన్ లో చాలా క్రిటికల్ పరిస్థితులు ఉన్నారు. అందువల్ల మనం కూడా వారికి సహాయం అందించాలని, వారికి శక్తి రావాలని, ప్రపద సేవ చేయడానికి శక్తి కావాలని చెప్పేసి కూడాను వారి తొందరగా కోలుకోవాలని చెప్పి మనందరం కూడా ఒక 3 సార్లు హరే కృష్ణ మహామంత్రం చెప్దాం. అలాగే మీరు కూడా తర్వాత జపం చేసి ప్రతిరోజు ఆ యొక్క ఫలితాన్ని గురు మహారాజుకి అందించండి. ఈ రోజున మనం అట్లాగే గురు మహారాజుకి మరియు మిగతా ఎవరైనా మన యొక్క బంధుమిత్రులు, మన కృష్ణజైన భక్తులు కానీ ఇబ్బందులు పడుతున్న వారి ఇబ్బందులన్నీ తొలగిపోవాలని చెప్పేసి భగవంతు పాదపద్మాశ్రయంలోకి వెళ్ళాలి మనందరం కోరుకుంటూ, మన భక్తి సుస్థిరం అవ్వాలని ప్రార్థిస్తూ అందరం కూడా ముక్త కంఠంతో ఒకేసారి 3 సార్లు హరే కృష్ణ మహామంత్రం చెప్దామండి. అందరూ ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. అందరూ ఒకేసారి భగవంతునికి ప్రార్థిద్దాం దయచేసి. హరే కృష్ణ రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ హరే రామ రామ హరే 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 రామ రామ హరే 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 రామ రామ హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ దండ ప్రణామాలు. ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. దయచేసి రేపు ఏకాదశి వస్తుంది. మీరు ఏకాదశి వ్రతాన్ని చాలా శ్రద్ధగా పాటించండి. శ్రద్ధగా పాటించి ఇక్కడ సుమారుగా 66 మంది ఉన్నారు. 66 మంది కూడాను మనందరం కలిసి ఏకాదశి వ్రతాన్ని చక్కగా చేసి ఈ భక్తి జనన ఏకాదశి కాదు, ఏకాదశి ఫలితాన్ని మనం గురు మహారాజు కనుక సమర్పించినట్లయితే వారు తొందరగా మళ్ళా ప్రపాద వారి సేవలో పాల్గొనడానికి అవకాశం లభిస్తుంది. దయచేసి అందరూ కూడా చక్కగా చెయ్యండి. ఓకే, ధన్యవాదాలు. పతితానాం ధన్యవాదాలు ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ.